ఇప్పుడు మన ప్లాన్ని కొంచెం తిరుమల చేసేసింది. కానీ భక్తుల గుణం ఏంటి? భక్తులు ఎందుకు కావాలి? వై విష్ వన్ షుడ్ బికమ్ డివోటీస్? చాలా మంది ప్రశ్నలు. మాకేం ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫైన్, అంత మంచినట్టుంది, బిజినెస్ మంచినట్టుంది, దందా మంచినట్టుంది, దుకాణం మంచినట్టుంది, జాబ్ మంచినట్టుంది, సంసారం మంచినట్టుంది, హాయిగా ఉంటున్నా, హాయిగా జీవితం పడుతున్నాను, భక్తి చేసేదేం అవసరం ఉంది అని చాలా ప్రశ్న జనాలు. భక్తి ఎందుకు చేయాలని ప్రశ్నిస్తారు, అంత బాగా నడుతుంటారు. కానీ ఇంతవరకు జీవితంలో సమస్యలు రానంత వరకు వాళ్ళు బాగా అనిపిస్తారు. జీవితంలో సమస్యలు రానంత వరకు బాగా అనిపిస్తుంది. సమస్యలు వచ్చిన తర్వాత కూడా మేము బాగున్నాము అనే స్థితికి వస్తే భక్తి చేసే అవసరం లేదు. నా జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా స్టిల్ ఐఎమ్ హ్యాపీ అనే స్థితిలో ఉండగలిగితే వాళ్ళకు భక్తి చేసే అవసరం లేదు. జీవితంలో అనుకున్నట్టు జరగకపోతే, జరగకున్నా హాయిగా అంతే హ్యాపీగా ఉన్నట్లయితే భక్తి చేసే అవసరం లేదు. జీవితంలో ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని విపరీతమైన సంఘటనలు జరిగినా నేను అంతే ఆనందం పడగలిగితే భక్తి చేసే అవసరం లేదు. సుఖంగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత ఆనందం ఉంటున్నానో అదే ఆనందంగా నేను ఈ దుఃఖాలు, కష్టాలు, క్లేశాలు, బాధలు, ఆపత్తులు వచ్చినప్పుడు నేను పడగలిగితే అప్పుడు భక్తి చేసే అవసరం లేదు. కానీ వాస్తవంకు మనపైకి ఎవరు కూడా మనం ఉండలేదు. జీవితంలో కొంచెమైనా తోడ్పడేయాలి. ఈరోజు పొద్దున నేను మంగళారతి ఉన్నప్పుడు మా ఒక సోదరు, గురు సోదరు, అంటే ఆశ్రమంలో మేము ఒక్కప్పుడు జాయిన్ అయి ఉంటుంది 2000 ఆశ్రమంలో. దాని తర్వాత వారు బ్రహ్మచర్య ఆశ్రమం చేంజ్ చేసి వికాస్ ఆశ్రమం వెళ్ళి చాలా సంవత్సరాలు కలిసింది. ఈరోజు పొద్దున మంగళారతి కలిసినారు. అప్పుడు చెప్తున్నమాట, అదే ప్రభువుని తెలిసిందా అని. మన ఒక స్మార్ట్ మందిరంలో సీనియర్ డివోటీ అనమాట, అరౌండ్ ఫ్రమ్ లాస్ట్ 35 years ఈజ్ అ డివోటీ, డాక్టర్ కపుల్, ఫుల్ డెడికేటెడ్ అనమాట. ఇక మా మందిరంకి పిల్లలు, మా బాంబే టెంపుల్ పిల్లలు. అతనికి నిన్న ఆపరేషన్ అయింది, బ్రెయిన్లో ట్యూమర్ అయిందని. నిన్న కొన్ని ఆపరేషన్ అయింది, ఫ్రమ్ లాస్ట్ 2 days స్టిల్ కోమా. అప్పుడు మనసులో ఫస్ట్ కృష్ణ భగవాన్కు చాలా ప్రే చేశాను వారి కోసం. ఇంకోటి, భగవంతా నేను మీకోసము, వాళ్ళు జస్ట్ స్టూడెంట్ లైఫ్ నుండి, స్టూడెంట్ అంటే వాళ్ళు 21, 22, ఈవెన్ 20 years నుంచి, నా దగ్గర 55, 60 years, అంటే ఇన్ని సంవత్సరాలు అనుకునేషన్లు. ఒక అందుకనే నాకు తెలుసు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మీకు ఇంత తీవ్రంగా, ఇంత సీరియస్గా భక్తి చేసినప్పటికీ, సేవ చేసినప్పటికీ ఖచ్చితమే వాళ్ళ డెస్టినేషన్ టాప్ ఉంటుంది. కానీ అయినప్పటికీ మీరు కొంచెం చూసుకోండి, త్వరగా ఆలోచించండి. ఇప్పుడు ఆ వ్యక్తి, ఇప్పుడు మనపైకి ఎవరికన్నా డాక్టర్ చెప్పని, అది కూడా వీళ్ళిద్దరు భార్య భర్తలు అంటే ఎన్నో అనంతమైన సేవలు అందిస్తున్నారు టెంపుల్కి. కానీ ఎవ్రీ ఇయర్ మా బాంబే టెంపుల్లో డ్రామా ఫెస్టివల్ అవుతుంది, 3 days డ్రామా ఫెస్టివల్. అందులో ఒక్క డే మొత్తం వీళ్ళు తీసుకుంటారు అనమాట. 3-4 డ్రామాలు వీళ్ళు సైడ్ చెప్తారు వాళ్ళ గ్రూప్తో. సో డ్రామా ఫెస్టివల్ అయింది, ఆ డ్రామా అయిన తర్వాతే పడ్డది. ఇప్పుడు మనపైకి ఎవరైనా అట్లయితే డాక్టర్ చెప్పని కొంచెం ట్యూమర్గా కనపడుతుంది. ఇప్పుడు మనపైకి ఎందరం హాయిగా కూర్చుండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే హరే అని జపం చేయగలుగుతాం. మనపైకి ఎందరం టెంపుల్ రాగలుగుతాం. మనపైకి ఎందరము మున్పట్లాగా సేవ చేయగలుగుతాం.
మనపై ఎంతనూ అదే ఉత్సాహంతో, అదే నమ్మకంతో భగవంతునికి మనం శరణు పొందగలుగుతాం. అనుకోలేదు ప్రశ్న కాంట్ తిరుగుతాను. నేను ఇంత భక్తి చేస్తుంది, నేను ఇంత జపం చేస్తుంది, నేను ఇంత సేవ చేస్తుంది, నేను ఇది చేస్తుంది, అది చేసిన, ఇది చేసిన, ఇదేనా దానికి ఫలితం? మనమందరం డిస్టర్బ్ అవుతాం, మనమందరం డిస్టర్బ్ అవుతాం. అవుతాం లేదా? ఉన్నారు ఎవరైనా మేము కాదన్నారు? ఉండట్లేదు రండి, మీ కాలు మొక్కలేదు, మీ పాదాల మీద పడి నా శిరసను, కానీ నాకు తెలుసు అటువంటి పరిస్థితి రాదు. నాకు మీ పాదాల మీద పడే పరిస్థితి రాదు. ఎందుకు? ఎందుకంటే ఈ వరకు వెళ్ళారు. It requires high level of devotion. It requires high level of devotion. ప్రహ్లాద్ లాంటి స్థాయిలో, అంబరీష్ మహారాజ్ లాంటి స్థాయిలో, పాండవుల లాంటి స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు డిస్టర్బ్ కాకుండా జరుగుతారు. ఎందుకంటే వాళ్ళు భగవంతునికి సంపూర్ణంగా శరణు పొందినారు. ఇంకా శరణాగతి యొక్క లక్షణాలు, శరణాగతి 6 లక్షణాలు ఉన్నాయి. మనంటే శరణు పొందుడు. శరణాగతి అంటే ఏంటి? కేవలము భగవంత హ్యాండ్స్ అప్ అంతేనా? నో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ మియర్లీ హ్యాండ్స్ అప్. ఇది కేవలం భగవంతుని కూడా భగవంత నేను శరణ వేడుకున్నా అను మాత్రమే కాదు. అనుకూల్యస్య సంకల్పో ప్రతికూల్యస్య వర్జన. భక్తికి అనుకూలమైన విషయాలను మనము స్వీకరించాల్సింది. దేని వల్లైతే భక్తి అభివృద్ధి అవుతుందో దాన్ని మనము ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా దాన్ని మనం స్వీకరించాల్సింది. మన జీవితంలో మనం దాన్ని ఇంక్లూడ్ చేయాల్సింది. ఇంకా ప్రతికూల్యస్య వర్జన. ఇదే దేని వల్ల మన భక్తి నాశనమే అవకాశం ఉంది. దాన్ని ఏం చేయాల్సింది? మనకి ఎంత ఇష్టం ఉన్నా, మనకి ఎంత ప్రాణం ఉన్నా ఏం చేస్తుంది? అనుకూల్యస్య సంకల్పో ప్రతికూల్యస్య వర్జన. ఇది చేస్తాం మనం, ఇది పెద్ద విషయం కాదు. ఇది 2 చేస్తాం, ఇది కఠినం కాదు. అనుకూల్యస్య, ఇప్పుడు మనం కదా జపం చేస్తున్నాము, పొద్దున వేస్తున్నాము, దీనికి అనుకూలమైన విషయాలు. ప్రతికూల్యస్య మాంసారం, మద్యం, జీవితం వదిలేస్తున్నాము, ఉల్లిపాయ వదిలేస్తున్నాము, ఎల్లిపాయ వదిలేస్తున్నాము. అందరికంటే కఠినము ఎల్లిపాయ వదిలేసి ఒక ఈజీ టీ, కాఫీ. నా యాత్ర ఇప్పుడు చాలా నేను బాగా లీనియంట్ అయిపోయింది. లేకుంటే స్టార్టింగ్ రోజుల్లో నా యాత్ర అంటే నాకు ఎవరన్నా యాత్రలో పాల్గొన్న వాళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా ఛాయ్ తాగుతూ ఉంటే, బయట ఏమైనా తింటూ ఉంటే కనిపించిండ్రా, నేను అప్పుడప్పుడు పిలిపించి అలా యాత్ర డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నా యాత్రకు లాభం జరుగుతుంది. మీరు మాత్రం ఉండగలరు. దట్ వాజ్ మై స్ట్రిక్ట్నెస్. ఇట్లా ఈ షర్ట్ ప్యాంట్లు, ఈ పంజాబీ డ్రెస్సులు ఇవ్వాలి. యాత్రలు వచ్చిందంటే కేవలం ధోతి, కుర్తా, ఇంకా శారీస్ మాత్రమే. అంత స్ట్రిక్ట్గా ఉండేవాడిని. ఎందుకంటే నేను మీకు 3 పూటలు భోజనం పెడుతున్నాను, మళ్ళీ మీకు బయటనే అవసరం ఉంది, బయట చైల్డ్ లాగా అవసరం ఉంది. కానీ ఇప్పుడు 25 ఏళ్ళ పరిస్థితి, కలి ప్రభావం చాలా దారుణంగా అయిపోయింది. ముందే నేను బద్నాం వ్యక్తిని. నరేంద్ర దాస్ అంటే చాలా బద్నాం, ఎస్ వెరీ బ్యాడ్ రెప్యుటేషన్. దేనికి? ముఖం పట్టుకుని గట్టిగా మాట్లాడాలి. నాకు తీయగా మాట్లాడరాదు, లేకపోతే నమ్ముడు రాదు. ఏదున్నా ముఖం పట్టుకుని అంటే ఇక గట్టిగా అంటారు. కనుగొని కొంచెం ఫ్లవర్ కాదు, ఫైర్. కొంచెం అందరు భయపడతారు, కొందరు దూరం అయిపోతారు.
నేను తెలుసుకుంది ఇక ఇట్లా ఉంటే నడదు సరే. ఎందుకంటే అంత స్టడీ ఉంది అంటే అవుతారాదు క్రమక్రమంగా మనం లేపాలని. కానీ అది కూడా సరైన విధానం కాదు, అది కూడా సరైన విధానం కాదు. కానీ ఏం చేస్తాం, గట్టిగా చెప్తే ఆయన కష్టం లేరు. ఇప్పుడు మీ పైకి నేను యాత్ర చేసినప్పుడు చెప్పిన అనుకోండి, యాత్రలో ఛాయ్ తాగులేదు ఇది తాగులేదు అసలు మీరు సగం ఎక్కడ క్యాన్సర్ అయిపోతారు. ఇప్పుడు నేను చూస్తున్నా కిందికి పోయింది సగం మంది. టైం 10 9 గంటల కిందికి రండి, 8:30 పోతా కిందికి ఎందుకు పోయి ఛాయ్ అయిపోతారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ముందు నేను చాలా స్ట్రిక్ట్ ఉండేవాడిని. ఇప్పుడు స్ట్రిక్ట్ నాకు అంతా లేదు, ఎందుకంటే టైం బట్టి కలి ప్రభావం ఉంది. జనాలు మానసికంగా చాలా వీక్ ఉన్నారు, సీరియస్నెస్ లేదు భక్తి చేసేది. జస్ట్ ఏదో టైంపాస్ కోసం ఆధ్యాత్మిక ఇది మనోరంజన లాగా ఉంది అంతే. స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్, ఆధ్యాత్మిక మనోరంజన. అటు తిరిగి పోయినాము, సిమ్లా పోయినాము, కుల్లు పోయినాము, కాశ్మీర్ పోయినాము, అట్లా బృందావనం పోయినాము. అదే మూడు కనుకనే కొన్ని వదిలేసుడు కఠినం కాదు, నాట్ దాట్ టఫ్. కానీ టఫ్ ఏది మూడో విషయం. ఆరుట్లోకి వెళ్ళే మూడో విషయము చాలా కఠినం. ఆ స్థాయికి వచ్చేసినామంటే అప్పుడు యాక్చువల్లీ భక్తి మార్గంలో అడుగుపెట్టినట్టు. వీ హ్యావ్ కమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డివోషన్. ఏది మూడోది? ఫస్ట్ అనుకూల్యస్య సంకల్పం, రెండోది ప్రతికూల్యస్య వర్జన, ఇంకా మూడోది రక్షతి ఇది విశ్వాసం. ఆ నమ్మకము నిండా 100% నమ్మకం ఉండడం. ఏం నమ్మకం? దేనిపై, ఏ విషయంపై నమ్మకం? కృష్ణుడు ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు. రక్షతి ఇది విశ్వాసం. కృష్ణ విల్ ప్రొటెక్ట్ మీ అండ్ కృష్ణ ఈస్ ప్రొటెక్టింగ్ మీ. హ్యావింగ్ దాట్ ఫెయిత్, అక్కడ నుండి యాక్చువల్లీ శరణాగతి స్టార్ట్ అవుతుంది. ఇంకా మూడు కన్నా కొన్ని మూడు ఇప్పుడు ఇదే ఇది బట్టి ఉండే సాధన. ఆ నమ్మకం ఉండదు. తో ప్రహ్లాదంగా నమ్మకం ఉండే. కనుకనే ప్రహ్లాదంకి వారి తండ్రి మనకు తెలియని విషయం కాదు, కానీ శ్రీమద్ భాగవతంలో ఎక్కడ కూడా ఒక్క శ్లోకం, ఒక శబ్దం లేదు ఎక్కడైతే ప్రహ్లాదుడు భగవంతా ప్లీజ్ ప్రొటెక్ట్ మీ, నో వేర్, ఎక్కడ కూడా రాసి లేదు. ప్రహ్లాద నోటి నుండి భగవంతా నారాయణ నన్ను రక్షించు, లేదా నారాయణ ఇదేనా ఇదేనా నేను చేసిన భక్తి బదులు మీరు నాకు ఇచ్చేది. ఎందుకు? ఇలా ఫుల్ ఫేత్ ఉంది. ఏ విధంగా అయితే మీ పిల్లలకు ఫుల్ ఫేత్ ఉంది. మమ్మీ ప్రొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తుందండి. మీ పిల్లలకు ఫుల్ ఫేత్ ఉంది. నాకు జూన్ జూలై వచ్చిందంటే నాకు స్కూల్ కాలేజ్ అడ్మిషన్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితము నా ఫీజు దింపుతుందని. వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో, సేపాడ కత్తడో, మనం దొబ్బుతాడో, మోసపెట్టడో, ఏది పిల్లకన్నా ఖచ్చితంగా తీసుకొస్తాడు. పిల్లలు అడుగుతారు, మమ్మీ రోజు టిఫిన్ అనుకున్నావా, టిఫిన్ చేసే మూడు ఉందా అడుగుతారు పిల్లలు. మీకు ఎట్లా ఉన్నా, మీకు ఆరోగ్యం మంచిగా ఉన్నా లేకున్నా, తలనొప్పి లేచినా, రాత్రి లేట్ అయినా, మొత్తం అంత ఇట్లా పుండు పుండు నొచ్చినా ఏం చేస్తారు? లేచి ఏదో గెలికి టిఫిన్ పెట్టి వాళ్ళు పంపిస్తారు. సో మనందులో ఆ చిన్న బాలులకు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏ నమ్మకం ఉందో ఆ నమ్మకం మనకు ఉందా కృష్ణుని మీద? డూ వీ హ్యావ్ దట్ ఫేత్? లేదు. కనుకనే మన పరిస్థితి ఇలా ఉంది. ఈరోజు మనం ఉన్న పరిస్థితి కారణం ఇది ఇదే, ఆ నమ్మకం లేకపోవడం. ఆ నమ్మకము కల్పించుకోవడానికి ఈ యాత్ర ఉంది.
ఆ నమ్మకం లేకపోతే ఆ నమ్మకం విత్తనాన్ని మన గుండెలో మనం నాటు పెట్టడానికి ఈ యాత్ర ఉంది. ఉన్నట్లయితే దానికి ఇంకా నీళ్ళు బట్టి దాని గ్రోత్ని పెంచడానికి ఈ యాత్ర ఉంది. ఇది ఇలా జరగకపోతే ఇది వేస్ట్ ఆఫ్ టైం. ఏదో చూసేస్తున్నాం కనుక చూసినామా, ఫోటోలు పెట్టుకున్నాము, స్టేటస్లో పెట్టుకున్నాము, గ్రూపుల్లో పెట్టుకున్నాము, ఫేస్బుక్లో పెట్టుకున్నాము, మేము కూడా ఉపయోగించినాము, లైఫ్లో ఒట్టికి అయిపోయింది. ఏది మేము బృందావనం పోయినాము, కాశీ పోయినాము, అయోధ్య పోయినాము, ప్రయాగరాజ్ పోయినాము, బృందావనం పోయినాము, ఒట్టికి అయిపోయింది. ఒక అచీవ్మెంట్ లాగా ఇంట్లో కదా మనము షో కేసులో అన్నీ పెట్టుకున్నట్టు ఏంది చిన్న చిన్న ట్రోఫీలు, మా అచీవ్మెంట్స్, మా సర్టిఫికేట్స్, మా డాక్టర్స్ కూడా పెట్టుకున్నాను. నా సర్టిఫికేట్స్ ఎక్కడ పోయినా పక్కన లేదు, 25 ఏళ్ళు అవుతున్నాయి. అది ఎక్కడ వాదేశానో ఎక్కడేందో మధ్యలో నా పాస్పోర్ట్ కోసం నేను ఆల్రెడీ ఎప్పుడు తెలుసుకుంటున్నప్పుడు అది ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ మన పాస్పోర్ట్ కోసం నిద్ర లింకుతాం డాక్యుమెంట్స్ ఒక్క డాక్యుమెంట్ ఫైల్ అవుతుంది. నేనంతా ఇంగ్లీష్ ఫైల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డాక్యుమెంట్స్. మళ్ళీ పోయి అప్లై చేయాలి. ఓడి చేసేది కాలేజ్లో కొంటే యూనివర్సిటీలో కొంటో అయిపోయింది జీవితం. ఇప్పుడేం చేస్తారు పెడుతుంది డాక్టర్స్ అలవాటు మొత్తం పెట్టుకుంటా అలా ఓపెన్ లేకుండా మీరు చూస్తారు కదా అన్నీ టోటల్ 5 కూడా పెట్టుకోండి. ఇటువైనా దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద లైఫ్. దాంతో జీవితం మారదు. కనుకనే భక్తి ఎందుకు చేయాలి? వై షుడ్ బి బికమ్ డివోటీస్ ఆఫ్ కృష్ణ? వై షుడ్ బి సరెండర్ టు కృష్ణ? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం ఈ దుఃఖాలే ఉంది. పదం పదం యత్ విపదాం తేష, అడుగు అడుగున ఆపాయం ఉంది. డేంజర్ ఎట్ ఎవ్రీ స్టెప్. దిస్ ఈస్ మెటీరియల్ వరల్డ్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ బీన్ డిజైన్డ్. డేంజర్ ఎట్ ఎవ్రీ స్టెప్. సో కనుకనే అటువంటి పరిస్థితులు రాక ఉండేవి తప్పవు అవి. కానీ ఆ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితులు నాపై ఎలాంటి ప్రభావము చూపకుండా నేను అంతే తీవ్రంగా, అంతే గట్టిగా, అదే నమ్మకంతో నేను అంతే ఆనందంగా ఎలా ఉండగలను? భౌతికంగా సాధ్యం కాదు. సాధ్యమైతే కేవలము కృష్ణ చైతన్యం. కనుకనే భక్తి చేయాల్సింది. సో దాట్ యు ఆర్ అన్అఫెక్టెడ్. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోషతి న కాంక్షతి. కృష్ణుడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోషతి న కాంక్షతి. ఈ డస్ నాట్ హ్యాంకర్ ఫర్ ఎనీథింగ్. న శోషతి, ఏం ఆలోచించరు, ఏం టెన్షన్ పెట్టుకోరు. న శోషతి న కాంక్షతి. సమా సర్వేషు భూతేషు, అన్ని పరిస్థితుల్లో సమానం ఉంటుంది. ఆ వ్యక్తికే మద్భక్తి లభతే పరాం. ఆ వ్యక్తికి నా భక్తి లభిస్తుంది. One who is equipoised in all situations of life. సో కనుకనే భక్తి చేయాల్సి. ఇంకా భక్తి చేస్తే అవుతుంది. భక్తి చేస్తే భక్తునికి తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితిని అతడు పాజిటివ్గా మార్చగలుగుతాడు. ఇప్పుడు మనకు సీజన్ అనుకూలంగా లేదు. ఇంద్రదేవుడు ఏం చేసిండు? వర్షం. ఈరోజు మనం పోయే స్థలాలన్నీ అవుట్డోర్ ఉన్నాయి. బయట కూర్చుండే క్లాసులు బయట ఇప్పుడు బ్రహ్మాండ ఘాట్ కానీ, దామోదర్ ఇళ్ళ కానీ, గోకులం కానీ, రావల్ కానీ, భండీర్వన్ కానీ, అన్ని స్థలాలను చూసాడు. ఈరోజు అన్ని బయట ఓపెన్ స్పేస్ ఉన్నాయి. పొద్దున మంగళవారం ఖచ్చితంగా వేసి రోడ్ ఎట్లుంది, మొత్తం బురద ఉంది. ఈ చలిలో మీరు ఎక్కడ కూర్చుంటారు? మంచి మంచి బట్టలు మంచి తీసుకెళ్ళి కట్టుకున్నారు, మంచి మంచి రోడ్డు పిల్లల కర్రలు ఎట్లేదు. కనుకనే పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ మనం ఏం చేస్తున్నాము? అయ్యో వర్షం పడే, అయ్యో ఎట్లా డిస్టర్బ్ కాకుండా ఏం చేస్తున్నాము? హాయిగా కూర్చుంటున్నాం. వెదర్ ఫోర్కాస్ట్ చూశారు 9-10 వరకు అలాగే ఉంటుందండి. 9-10 వరకు మనం ఇక్కడనే క్లాసెస్ చేసుకొని తర్వాత హాయిగా టిఫిన్ తీసుకొని
వెళ్ళి పడపడ దర్శనం చేసుకొని వచ్చింది. అక్కడ కూర్చుని క్లాసులు వినేది, ఇక్కడ మనం చర్చిస్తాం. వాస్తవంగా అక్కడ కూర్చోండి. ఇప్పుడు బయట చాలామంది యాత్రలు ఇతరులు ఏం చేస్తారు అంటే మా ఇసుకోవాలని అట్లా కూర్చుని పెడతారు, 3-4 గంటలు క్లాస్ చెప్తారు, దాని తర్వాత పొద్దుగానే చూసి రాకుండా మీ అంగడి ఉండి దర్శనం చేసుకుని. కానీ మా గురువు స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నావు అంటే ఏం తెలియదు ఉంది నువ్వు ఆ స్పాట్ కడికి పోయి చర్చించాలి. ఎందుకంటే అప్పుడు దాన్ని పవర్ అన్నది నువ్వు ఎక్కడ లీల జరుగుతుంది. నేను చెప్పాను కదా, కృష్ణ లీల ఇవన్నీ లీలలు మనం వినే లీలలు ఇవి 5000 సంవత్సరాల క్రితం జరిగేది కాదు. దే ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. ప్రతిరోజు జరుగుతుంది. ఆ టైంలో అక్కడ పోతే ఆ లీల జరుగుతుంది. వీఆర్ ఎంటరింగ్ దట్ ఫస్ట్ టైం. అక్కడ పోయేసరికి అప్పుడు ఇఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ అక్కడ పోకుండా మనం ఇక్కడ విందాము. ఇప్పుడు విన్నప్పుడు ఇప్పుడు క్లాసులు అని ఇంత క్లాసులో టైం వేస్ట్ చేసేవాళ్ళు ప్రాపర్ అన్ని చూస్తే అయిపోతుంది కదా. ఎన్నో రోజులు చదివే టైంలో పడతాను. ఇప్పుడు నిన్న మీరు అందరూ రాధారమణ దర్శనం చేసుకున్నారు ఫస్ట్ పోయింది కదా. కానీ తర్వాత నేను క్లాస్ చెప్పిన రాధారమణ విషయం. మళ్ళీ ఏమైంది, మళ్ళీ సగం మంది అందరూ మళ్ళీ టెంపుల్లో పోయింది. ఎందుకు అప్పుడు చూపు వేరైపోయింది, అప్పుడు భావం వేరైపోయింది. వినకడే ముందు దేవుడు అనని వాడలేడు, కింద కొట్టాడు. ఆ ముక్కు ఎక్కడనో, కళ్ళు ఎక్కడనో, నోరు ఎక్కడనో, కళ్ళు ఎక్కడనో ఏమని వాడలేడు. కానీ విన్న తర్వాత మొత్తము ఆ రూపం మ్యాగ్నిఫై అయిపోయింది, మొత్తం మ్యాగ్నిఫై అయిపోయింది. సో therefore we have to hear. చూస్తే కాదు, we have to hear. కనుకనే ఎక్కువ చూసి కూడా అవసరం లేదు, 10 చూస్తాము కనుక ఒక్కరు కూడా దిగలేదు. దిగేలా ఎర్రపడి కాలం ఎట్లుంది, అన్నీ వేసుకోవాలి ప్లేట్లో. ఇది ఉండాలా, అది ఉండాలా. ఏదైనా ఫంక్షన్లో పోతే 15 ఐటమ్స్, 20 ఐటమ్స్, 0 ఐటమ్స్ పెడతారండి. ఇంత ఒక్కొక్క చెంచా. దానివల్ల కడుపు ఉండేది మంచిది లేదు, ఇంకా శరీరంగా ఆరోగ్యం రాదు. మనోళ్ళు మన తాతలు వాళ్ళు ఏం తిన్నారు, ఇంత అన్నం పెట్టుకున్నారు, కరెక్ట్ గట్టిగా వేసిండ్రు, స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు ఏం తిన్నారు, అన్నం పప్పు తిన్నారు. ఇంకా ఫీల్డ్లో ఓడి ఏంటది, ఇంత డబ్బా అన్నం పెట్టుకొని మీద ఇంత అక్కకారం పెట్టుకొని ఒక్క ముక్క పెట్టుకున్నామా, ఏగా చూడి మధ్యాహ్నం తోటలో కూర్చుని కలుపుకొని తింటే అది పరమానందం. అది ఇంకా దాని తర్వాత లాస్ట్కు అక్కడ దాన్ని ముక్కలు కట్టుకొని అదే కట్టుకొని ఆ నీళ్ళు తాగి మళ్ళీ దాన్ని సాయంత్రం దాకా నల్లు అనగలే ఊరుతా ఉంటుంది. ఉప్పు కారం అన్ని ఫ్లేవర్స్. ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ లేదు. దోస్ ఆర్ ద బ్లిస్ఫుల్ డేస్. నేను సిట్లో పుట్టి సిట్లో జరుగుతుంది. బట్ స్టిల్ నాకు విలేజ్ లైఫ్ అంటే చిన్నప్పుడు చెందిన అట్రాక్షన్ ఉంది. కనుక కృష్ణ నాకు సిటీ నుండి విలేజ్కి తీసుకొచ్చింది. చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు కేవలం ఒక్కడే పట్టిండు అన్నం కది, కానీ గట్టిగా పట్టిండు. మనము కేవలం నేల కోసం, అంతే. నేల కోసం, కళ్ళ కోసం. అందులో కడుపు ఉండేది, మనసు ఉండేది, ఆరోగ్యం కూడా రాదు. సో వాట్ ద యూజ్ ఆఫ్ దట్ ఫుడ్? ఏం లాభం? తిన్న తర్వాత కనీసం కడుపు ఉండాలా, కడుపు లేకపోతే మనసు ఉండాలా, మనసు ఉండకపోయినా కడుపు లేకున్నా కనీసం స్ట్రెంత్ రావాలి. దృష్టి పుష్టి ఇంకా వృష్టి 3 తరగతి. ఇప్పుడు ఏం కలగలేదు. ఇది ఫాస్ట్ ఫుడ్ జమానా. కనుకనే ఈరోజు మనం ఫస్ట్ చెవితో చూద్దాం, దాంతో అక్కడ పోయి యాక్చువల్లీ మనం దర్శనం చేసుకుందాం. నిద్ర పోకుంది, క్లైమేట్ చల్లగా ఉంది, టైం కూడా పొద్దున టైం ఉంది. ఇంకా ఎస్పెషల్లీ గోడ కానుకొని కూర్చున్న వాళ్ళు, ఏలుక ఉన్న వాళ్ళు, మూడవ అప్పుడు ఇట్లా ఎవరు నాకు దృష్టి కాబట్టి struggle to
బి అవే. కానీ ఇంకా వాళ్ళు స్పెషల్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మ్యూజిక్. మళ్ళీ ఇంకా రూమ్ పక్కన అయితే చూడగలుగుతుంది చేయబడింది. ఇంతమంది లోపల వేసే 3-4 years క్రితము నేను మాయాపూర్ యాత్ర తీసుకుపోయినా. జగన్నాథ్పురి మాయాపూర్ చాలా ఊరు ఆల్మందరూ ఉంది. వాళ్ళు మొత్తం నైట్ అంతా ట్రావెల్ చేసి పాపం. ఇది మార్నింగ్ ట్రావెల్ ఇలా ఫస్ట్ స్పాటు గంగా నది ఒడ్డు మీదనే ఒక స్థలం ఉంది. ఒక స్పాట్ అక్కడికి వెళ్ళాము. అందరూ ఫ్రెష్గా గంగా నదిలో ఫుల్ స్నానం చేసినారు. నిండా బ్రేక్ఫాస్ట్ తిన్నారు కడుపుండా. క్లాస్లో ముంగంటే ఒకరు ఇవ్వన్నారు, ఒకరు కూర్చున్నారు. ఆడవాళ్ళు కూర్చొని ఇట్లా బస్సు కొంగు దాపింది. ఇక ఒకరు బోర్డు ఇంకా ఒకరు ఇక్కడ చెప్పారు. ఆలోచించింది చెప్పే వాళ్ళకు తన ఎంతూజియాజం ఎట్లా వ్యక్తం చేస్తారు, ఉత్సాహం. చాలా కఠినమైతుంది. ఇవన్నీ 25 years నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మీరు కూడా ఎక్సెప్షన్ కాదు. మెల్లమెల్లగా అవుతారు. కానీ పొండ్రి కన్నల రండి. ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్. ఇంకో లోకాల వెళ్ళి కొంచెం పోయి తిరిగి చేశారు. మళ్ళీ రండి అటు పోకుండా. కానీ భయపడకుండ్రి, మధ్యలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తా. స్పెషల్ ఎఫెక్ట్స్ కొంచెం మళ్ళా వేకింగ్ అప్ సిగ్నల్స్. కనుక ప్లీజ్ మెయింటైన్ యువర్ ఎంతూజియాజం. కానీ నేను చెప్తా కదా, సత్సంగంలో నిద్రపోయినా నో లాస్. కానీ నిరంతరమైన నిద్రపోండి. మెల్లమెల్ల అంటారు ముందు దాపేది. ఆడలు కొమ్ము దాపి మొగదాన్ని డోపు దాపేది. ఇట్లా చెప్పింది. ఎట్లా ప్రభు చెప్పిండు, నిద్ర పోయి క్లాస్ రూమ్లో ఇంక ఎట్లా పరుపుతారు మంచిదా మీద వాళ్ళకి మీద కూర్చొని ఆయన కొరిగి క్లాస్లో నిద్రపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే శరీరం నిద్రపోతుంది, కానీ ఆత్మ కోసం ఇదే ఆహారము. ఇన్ని సంవత్సరాలు మనం ఆత్మను మొత్తం లోపల తెలియతున్నాము, దాన్ని మానబడుతున్నాము. స్టార్వేషన్లో ఉంది, హంగర్ ఏం దొరుకుతుంది. ఇంకా భౌతిక జీవితం అంటే భౌతిక జీవితం కేవలం కారుకు డీజిల్, కారుకు పెట్రోలు, కారుకు గాలి, కారుకు ఇది, కారుకు సర్వీసింగ్, ఇది భౌతిక జీవితం. కానీ లోపల డ్రైవర్ది పరిస్థితి ఏముంది పక్కలేదు. డ్రైవర్ గారికి కింది లేదు, డ్రైవర్ నీళ్ళు లేవు, డ్రైవర్ నిద్ర లేదు, డ్రైవర్ గేమ్ లేదు. అడుగున బంకు చూసి ఆపుతున్నాము, అడుగడుగున బంకు చూసి కారుని ఆపుతున్నాము, కానీ డాబా చూసి ఆపుతలేదు. బంకు చూసి ఆపాల్సింది, కానీ మధ్యలో డాబా చూసి కూడా కారు ఆపాల్సింది. డాబా ఎవరి కోసం? డ్రైవర్ కోసం. అప్పుడు కారు చాలా స్మూత్గా నడుతుంది. అప్పుడు ఆ ప్రయాణము సుఖవంతము, సురక్షితము, ఇంకేముంటుంది? మూడు సుఖమయం. ఆర్టీసీ బస్సులకు రాస్తాయి. ఆర్టీసీ ప్రయాణము శుభప్రదాయము, ఎన్ని మూడు రాత్రులు సురక్షితము. అదే విధంగా మన జీవితంది ప్రయాణం కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు శరీరం కార్య అవసరాలు ఏమి, ఆహార, నిద్ర, బయోమెట్రీ, ఈటింగ్, స్లీపింగ్, మీటింగ్ అండ్ డిఫరెంట్, ఇది కారు అవసరం ఉంది. కానీ ఆత్మ అవసరం ఏమిటి? కృష్ణ కథ. భౌతిక జీవితం అంటే ఏంటి? కేవలం కార్ని చూసుకోవడం. కానీ లోపల డ్రైవరు రోజు గుద్దలు గుర్తాడు. అవును కదా? సో కనుకనే కృష్ణ చైతన్యం ఏం చేస్తుంది? బ్యాలెన్స్ చూపిస్తుంది. టేక్ కేర్ ఆఫ్ ద కార్, టేక్ కేర్ ఆఫ్ ద డ్రైవర్. సో శరీరం యొక్క అవసరాలు తీర్చుతో పాటు ఆత్మ యొక్క అవసరాలు తీర్చేస్తుంది. అప్పుడు వ్యక్తి హాయిగా ఉంటుంది, అప్పుడు లైఫ్కి విలువ ఉంటుంది, అప్పుడు ప్రయాణము సుఖవంతమవుతుంది.
లేకపోతే అపాయం, డేంజర్ ఎవ్రీ స్టెప్. అలాగే జరుగుతుంది. ఈ విషయాలు తెలుసుకోవాల్సింది. కనుకనే క్లాస్ నిద్ర వస్తుంది, శరీరం నిద్రపోతుంది, కానీ లోపల ఆత్మ ఉత్సాహం ఉంటుంది. ఇంకా క్లాస్ నిద్ర ఎందుకు వస్తుంది? క్లాసులో నిద్ర కారణం ఇది. ఎందుకంటే సత్సంగం వచ్చిన తర్వాత వ్యక్తిది మనసు అన్ని కల్పల నుండి ఫ్రీ అయిపోతుంది. మైండ్ బికమ్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిస్టర్బెన్సెస్. అప్పుడు ఇది బయట ఇంటికర అందమనగా నిలబడాలి, పొడుతూ ఉంటాం. ఎందుకు? మనసులో ఇన్ని ఆలోచనలు, ఇన్ని థాట్స్, డిస్టర్బెన్స్ దానిలో నిలబడాలి. కానీ సత్సంగం వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాయి కదా. ఏమిటి? హాయి నిద్రపోతుంది. కనుక నిద్ర పోకుండా కొంచెం నిద్ర వస్తే కొంచెం రూమ్లో ఉండి నిద్రకుందండి. ఇప్పుడే తగ్గించిన, లేకుంటే ఒక్కోసారి కూర్చుంటే 4 hours 5 hours 6 hours కూడా మా స్టామినా ఉంది. ఇప్పటికీ టెంపుల్ వేస్తా ప్రాబ్లం 6 hours 7 hours నాన్ స్టాప్. మా భక్తులు పాపం పోతారు, వస్తారు, కొంచెం మండెత్తారు, కొంచెం తినేస్తారు, కడుతూ ఉంటారు. కనుకనే ఎక్కువ సమయం వేస్ట్ చేయక మనం ఈరోజు మన ప్లాన్ గోకుల్ మహావన్ వెళ్ళేటండి. గోకుల్ మహావన్, దాని తర్వాత ఫస్ట్ హాఫ్లో గోకుల్ మహావన్, సెకండ్ హాఫ్లో రావల్, దాని తర్వాత భాండీర్వన్, ఇంకొకటి బేలవన్ అనుకున్నాము. కానీ అది బస్సులు ఎక్కడైతే అవుతాయో అక్కడ నుండి 3 kilometers ఉంది. గుడ్డుపురం వీళ్ళు నడుపుతారా, వీళ్ళు నడుపుతారా, ఇన్ని ఆటోలు దొరికాయి, ఇంతమంది ఇన్ని ఆటోలు దొరికాయి అని అయినా సరే చూస్తాం. మేము తిరుపతి నడుచుకోలేదు, కొంచెం నడలేదు. అయినా నడిచే వాళ్ళు నడుపుతారు, 3 అచ్చులు 3 నడవలో చూద్దాం. ఏదైనా ఆటో బిడ్డ మధ్యలో దొరికినట్టు అర్థం చేస్తామని చూసాము. బట్ విల్ సీ హౌ థింగ్స్ మూవ్ అని. ఎందుకంటే మనకు అన్ని ఎట్లా సెట్ అవుతాయో. సో ఫస్ట్ గోకుల్ మహావన్ కృష్ణుడు జన్మించిన తర్వాత, కృష్ణుని జన్మనకు ప్రకట్యం. ఎందుకంటే కృష్ణుని పుట్టకం లేదు, మనల్ని సాధారణంగా పుట్టడైనా ఈ అపియర్స్. ఏ విధంగా అయితే సూర్యుడు ప్రతిరోజు ఉత్తర దిశ నుండి జన్మించడు, ఏమవుతాడు? ఉదయిస్తాడు, ప్రకటిస్తాడు, మళ్ళీ సాయంత్రం అయితే అస్తమవుతాడు. కానీ మన కోసం అస్తం, మన వాళ్ళ కోసం అస్తం. కానీ పాశ్చాత్య దేశంలో మనకు ఉదయిస్తుంది. సో ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్. సూర్యుడు ఏ విధంగా అయితే ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతాడో అదే విధంగా కృష్ణుడు ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతాడు. ఆయనకు పుట్టుకం లేదు, ఆయనకు మరణం లేదు. పుట్టుకం మరణం అన్నది ఈ భౌతిక దేహదారులకు, కానీ కృష్ణుడి దేహం భౌతిక దేహం కాదు, అది సచ్చిదానంద స్వరూపం. సో కనుక కృష్ణుడు అయితే కృష్ణుడు ఇక్కడ మథురలో ప్రకటిస్తాడు. యాక్చువల్లీ మనకు తెలిసింది ఏంటి? కృష్ణుడు మథురలో జన్మించింది, అవును కదా. కానీ మథురలో జన్మించిన ప్రకటించిన కృష్ణుడు కాదు, అది నారాయణుడు. చతుర్భుజ నారాయణుడు అక్కడ ప్రకటించింది. ఎందుకంటే కృష్ణుడు బృందావనంలోకి వెళ్ళే ఒక్క అడుగు కూడా బయట పెట్టాడు. సో యాక్చువల్లీ మా ఆచార్య చెప్తారు, యాక్చువల్లీ కృష్ణ ఇంకా కృష్ణునితో పాటు వాళ్ళ చెల్లె సుభద్ర వీళ్ళిద్దరూ నందగోకులంలో ప్రకటించారు. ఇక్కడికి వెళ్ళే వసుదేవుడు తీసుకుపోయింది అది విష్ణు తీసుకుపోయింది. ఈ విష్ణు పోయి అక్కడ ఆ కృష్ణులో కలిసిపోతాడు. మళ్ళీ అమ్మాయిని తీసుకుని పాపని తీసుకొని వసుదేవి పెడతాడు. సో కృష్ణ నెవర్ లీవ్స్ బృందావన్, ఒక్క అడుగు కూడా పెట్టేయడు. సో కనుకనే బృందావనంలో ఉన్న కృష్ణుడు మనకి మథురాల ద్వారకలో పరిపాలించే కృష్ణుడు నారాయణ.
రాక్షసుని సంహరించేవారు ఎవరు? నారాయణుడు, నాట్ కృష్ణ. ఎందుకంటే కృష్ణుడికి చంపుడు ఎప్పుడు ఇష్టం ఉండదు. కృష్ణుడు కేవలం ఏం ఇష్టం? ఆడుకోవడము, తిరగడము. దట్ ఈస్ కృష్ణ. బట్ స్టిల్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చెప్తాను. అక్కడ ప్రకటించిన తర్వాత పేద పండుగ అవుతుంది. నంద మహారాజ్ యశోద, అప్పటికి వాళ్ళ వయసు, యశోద వయసు 60 years. 60 సంవత్సరాల వరకు యశోదకు షీ డి నాట్ కన్సీవ్, సంతానం లేదు. ఎన్నో వ్రతాలు, ఎన్నో తపాలు, కానీ సంతానం లేదు. తర్వాత కృష్ణుడు వచ్చేసి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. యశోద ఈయన గర్భవతి ఏమో ఎట్లయితే, కానీ వసుదేవ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి మళ్ళీ తిరిగి ఆ పాపని తీసుకుని వచ్చింది. కానీ దానికంటే ముందు ఇప్పుడు మనం లాస్ట్ డే మొత్తం కూడా అవుతుంది కాబట్టి చెప్తున్నాం. కృష్ణుడు అక్కడ ప్రకటించిన తర్వాత మథురలో ఫస్ట్ పని చేసింది ఏంటి? వసుదేవ్ ఫస్ట్ చేసింది తన ఇంట్లో ఇచ్చింది. నేను ఎవరిని? చిన్న పాప ఏమిస్తుంది? తన ఇంట్లో ఇస్తుంది, నేను ఎవరిని. సెకండ్ పార్ట్, మీరెవరు? కృష్ణుడే తన తల్లి చేసిండ్రు, ఓ దేవ్కి, ఓ వసుదేవ్ మీరెవరెవరు? గత జన్మలో మీరు ఇంత తపస్సు చేసిండ్రు. ఓ వసుదేవ, మీరు కృతయుగంలో సూతపై ఉన్నారు. అమ్మ దేవకి, యువర్ కృష్ణి, మీరు 10,000 సంవత్సరాలు తపస్సులు చేసినారు. దాని తర్వాత నేను మీకు దర్శనం ఇచ్చిన, అప్పుడు మీరు నన్ను సంతానంలాగా కోరుకున్నారు. సో కనుకనే అప్పుడు నేను 3 సార్లు తపస్సు చెప్పాను. కనుక ఇప్పుడు మొదటిసారి నేను మీకు కృష్ణి గర్భై జన్మించాను. దాని తర్వాత రెండోసారి మీరు కశ్యపైలు, మీరు అదితైలు. అప్పుడు నేను వామన అవతారం ఎత్తి మీ రెండోసారి మీ కొడుకై పుట్టాను. ఇప్పుడు మీరు వసుదేవయ్యులు, మీరు దేవకేయులు. ఇప్పుడు నేను స్వయంగానే వచ్చేసి అని చెప్పిన తర్వాత ఇక కృష్ణుడు వసుదేవుడికి ఒక ఆజ్ఞ ఇస్తుంది. సో భగవంతుడు ఫస్ట్ దర్శనం ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? కొత్త టెంపుల్ కత్తి ఏమవుతుంది? ప్రభుజీ ప్రసాద్యం మాటలు తినుర్రి ఏముంటారు చెప్పారు. దాని తర్వాత చదువుల కాంపిలకు చూడండి, కొంచెం సేవ చేయండిగా, బాధిన్నదిగా సేవ చేయండి. కృష్ణుడు కూడా వసుదేవుని పని పెట్టింది. ఏం పని పెట్టింది? నన్ను ట్రాన్స్ఫర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మనందరి కోసం. తెలుసుకునే చాలా గుణపాఠం ఉంది. ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే వసుదేవుడు చెప్పిండో, అయ్యా నన్ను మీ మిత్రుడికి తీసుకెళ్ళండి అన్నాడు. అదే విధంగా ఎప్పుడైతే మేము చెప్తామో కొంచెం సీరియస్గా ఉంది, కొంచెం నియమాలు పాటించింది, కొంచెం అన్ని మానేయండి, కొంచెం ఇది చేయండి, కొంచెం అది చేయండి, కొంచెం భక్తులు ముంగడికి రండి, కొంచెం ఈ సేవలు చేయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్? మన రెస్పాన్స్ రెసిస్టెన్స్ ఉంది, చేయాలంది. కని ఈ కనీలు వాక్తం కాదు, కానీ బట్ చేయాల్సిందే. అవును కానీ చేస్తా ప్రభుజీ, కానీ ఇది చేస్తా కానీ. సో దారిలో కనీలు వాతినవనుకో, నీ స్పీడ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది, ఆగిపోతుంది. ఆగిపోవచ్చు కనీలు ఎక్కువ ఉంటే, అది స్పీడ్ తగ్గచ్చు. కనీలు ఎక్కువ ఉంటే ప్రయాణం మొత్తం ఆగిపోవచ్చు. సో కనుకనే ఆధ్యాత్మిక జీవితంలో కనీలకు స్థానం లేదు. నువ్వు కనీ పదం స్టార్ట్ చేసినావా అయిపోతుంది. స్పీడ్ బ్రేకర్స్ లాగా యూ కాంట్ గో అహెడ్, యూ కాంట్ గో అహెడ్. మళ్ళీ కొన్ని సందర్భాలు ఏంటంటే నిజంగా ఉంటాయి ప్రాబ్లమ్స్,
ఇట్స్ నాట్ జస్ట్ మనం సృష్టిస్తున్నాం కాదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిజంగా ప్రాబ్లమ్ అర్థమైంది, అయ్యో ఈ ప్రాబ్లం ఉంది చూడండి, పరిస్థితి ఏముంది చూడండి, రియల్లీ ప్రాబ్లమ్ ఇస్ దేర్. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఉదాహరణగా ఇప్పుడు మనకు చాలా సంగతి, అదే వ్యక్తి చెప్తున్నాను కొంచెం తెలుస్తుందా, తెలిసి చెప్తుందా, అట్లా చెప్తుందా, కనీసం నా పరిస్థితి తెలియదు ఆయనకు, నేను బయట ఉన్నా నా అన్ని విషయాలు తెలుసు ఆయనకు, అయినప్పటికీ నాకు ఇది చేయమంటుండు, నాకు అది చేయమంటుండు. ఇదేంటి ఆయన తెలిసినట్ట లేక తెలియనట్ట, ఏమి తెలియదు. కొంచెం ఆ వ్యక్తి మీద కొంచెం అనుమానము, సందేహము, కొంచెము గౌరవం తగ్గిపోతుంది. అవును, తెలియక చెప్తున్నా మా ఒప్పుకోవచ్చు, సరే ఆ వ్యక్తికి నా విషయం తెలియదని, అన్నీ తెలిసి కూడా నాకు ఈ పని చేయమంటుడు, నాకు సేవ చేయమంటుడు, నాకు ముంగట రమ్మంటుడు, వి బికమ్ డౌట్ఫుల్. ఇప్పుడు కృష్ణుడు కనబడతలేదు, వస్తున్న పరిస్థితి ఏమో జైలు ఫస్ట్. ఎటువంటి జైలు? సూర్య కిరణాలు కూడా లోపలికి రావు, పడవు లోపల, భూమి లోపల ఉందా జైలు ఫస్ట్. రెండోది దానికి 7 తలుపులు ఉన్నాయి, 7 తలుపులు. ఆ తలుపుల మీద ఫుల్ సెక్యూరిటీ, మళ్ళీ వీళ్ళకు కాళ్ళ చేతుల వేళ్ళు. జైలు, 7 తలుపులు, సెక్యూరిటీ, బేడీలు. బయట వర్షకాలం, ఇక వర్షం కాదు వరదలు. ఎన్ని పాయింట్స్ సార్? ఈ యమునా నది మొత్తం పొంగి పారుతుంది. 6 పాయింట్స్ ఉన్నాయి. వసుదేవనసు ఏమయ్యా కనీసం పరిస్థితి చెప్పండి, ప్లీజ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. అవును కదా, సహజమే కదా, కనీసం పరిస్థితి విషయం చెప్పండి. నేను చేయడానికి సిద్ధంగా కానీ దాన్ని నిరర్థం కాకి ఇక మీరు మొత్తం దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. బట్ అండర్స్టాండ్, కృష్ణ చైతన్యం అంటే ఏంటి? కృష్ణ చైతన్యం అంటే కన్నీళ్ళు వాతుడు కాదు. ఇది గుర్తుంచుకోండి. ఇది ఒక్క విషయం కూడా మీరు గుర్తుంచారు ఈ యాత్రలో, మీ జీవితం ధన్యమైపోతుంది. యువర్ లైఫ్ విల్ చేంజ్ ఫర్ షూర్. ఇది ఒక్కటే విషయం మీరు చూసాం. మీరు ఎన్నో క్లాసులు చెప్తున్నారు, మీరు విన్నారో మీరు తెలియదు, దిగిందో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం మీరు దించుకోండి. ఏంటది? పరిస్థితులు కొంచెం కూడా సహకరించకున్నా, అనుకూలంగా లేకున్నా, ఏం లేకున్నా కృష్ణ చైతన్యంలో ముంగడికి వెళ్ళాలంటే ఒక్కటి ఫస్ట్ ఒక్క శబ్దమే ఉంది. వన్ వర్డ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఆ ఒక్క శబ్దము మిమ్మల్ని ఒక్కడే క్షణంలో ఈ భౌతిక లోకంలోకి వెళ్ళే వైకుంఠ లోకానికి, ఆ గోలోకంకి చేర్పిస్తుంది. ఓన్లీ వన్ వర్డ్, ఓన్లీ వన్ వర్డ్, ఒక్క శబ్దం మాత్రం. మీరు జీవితంలో ఆ ఒక్క శబ్దంని నోటి మీద తీసుకొచ్చిందా, అదే క్షణం మీరు కృష్ణుని ప్రీతికి పాత్రులైపోయారు. ఏందా శబ్దము? ఎస్. సరే, ఎస్, సరే. ప్రభుపాదులు వారు కూడా వారు గురువు 1922లో మొదటిసారి కలిసినప్పుడు డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చేసిండు, నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలని. తర్వాత 65 వరకు, 22 నుండి పడితే 65 వరకు, ఇంకా 65లో ప్రభుపాది పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఏం సహకరిస్తలేదు, వయసు సహకరిస్తలేదు, ఆర్థికంగా ఎలాంటి ఆర్థిక పరిస్థితి సహకరిస్తలేదు, ఆరోగ్యం సహకరిస్తలేదు, ఏం సహకరిస్తలేదు. దారిలో వెళ్ళేటప్పుడు పడవలో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది.
ఏ ఐసీయూ లేదు, ఏ ఇంటెన్సివ్ కార్డియాక్ యూనిట్ లేదు, కానీ గుండెలో ఏముంది? ఎస్. సో కనుకనే నేను ఆధ్యాత్మిక జీవితంలో ముంగడి వెళ్తున్నానా లేదా, అందరు ముంగడి వెళ్తున్నారు, నేను వాడికి పడిపోతున్నా. వాళ్ళు ముంగడి వెళ్తున్నారు, వాళ్ళు కృష్ణుడికి ప్రీతి పాత్రలు అవుతున్నారు. ఈ రోజు రేపు మా వాణి మాతాజీ, మా పద్మద మాతాజీ ఈ వయసులో వాళ్ళు ఇంత రెస్పాన్స్ ఉన్నా కూడా వాళ్ళు మేము ముంగడికి వెళ్ళి మేము కంటి మాల వేసుకుంటామని వాళ్ళు నిర్ణయించుకుని వచ్చింది. మీతో ఉంటుంది సారీ మాతో మేము ఇంకా ఉండిపోతున్నాం. ఇప్పుడు సునీతమ్మ అనుకోవచ్చు, అదే వాణి పడిపోతున్నాం, మేము ఎంత పడిపోతున్నాము అనిపిస్తుంది. మీరు చెప్పకుండా లోపల ఒక మూలకు ఒక ఫీలింగ్ ఉంటుంది. మనందరం బద్ద జీవులు, ఇంకోళ్ళు ముందు వెళ్తూ ఉంటే కొంచెం న్యాచురల్, బట్ న్యాచురల్. కానీ ఆ భావన వచ్చినప్పుడు ఆలోచించాల్సింది ఎందుకు కొందరు దగ్గర అవుతుండ్రు, కొందరు ఎందుకు దూరం, మనం ఎందుకు దూరం ఉంటున్నా. దానికి ఆన్సర్ ఒకటి ఉంది. ఏంది? నేను ఎస్ అనలేకపోతున్నా, నేను సరే అనలేకపోతున్నా, అంతే, ఇంకేం లేదు. మిగతా మనం చెప్పడానికి ఒక పుస్తకం రాయొచ్చు, ఈ కారణాలు ఆ కారణాలు, దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్, బోగస్, అవి వేస్ట్. ఆ కారణాలు నువ్వు మొత్తం గ్రంథం రాయొచ్చు, ఇంత పెద్ద పుస్తకం రాయొచ్చు, నీ కారణాలు కదా, దేనివల్ల అయితే నువ్వు మూడు వెళ్ళలేకపోతున్నావు, అవన్నీ నాన్ సెన్స్. ఎస్సెన్స్ ఏంది? సారమైంది. వాళ్ళు లేస్ అన్నారు, వాళ్ళు సరే అన్నారు, నేను సరే అనలేకపోతున్నా. అంతే, ఇంతే ఉంది, ఇంకేం లేదు. మీకు ఈ యాత్రలో, ఈ బృందాన్ని యాత్ర సారం తెలుసుకోవాలంటే ఒక్కడే వాడు ఉంది. ఏంటవాడు? అదే అనుడు గట్టిగా అందరూ భయపడుతున్నా. అంటే ఏ సంటే మరి ఎలా ఎటు లోపల ఇక్కడ రేట్లు లాక్కుంటాడు. సరే అని నేర్చుకోండి. అంతే, ఏది చెప్పినా సరే, ఏది చెప్పినా ఎస్. కంటి మాల వేసుకోండి, కంటి మాల వేసుకొని, కానీ కంటి మాల కోసం ఉన్న కండిషన్లు తెలుసుకున్న తర్వాత చేశాను. ఉన్నా రెడీ చాయ్ కాఫీ మాడడానికి, ఉల్లిపాయ మాడడానికి సిద్ధం ఉన్నారా? బయట పెప్సీ కోలా నల్లటి డ్రింక్స్ మాడడానికి సిద్ధం ఉన్నారా? ఏదో రెసెప్ట్ నేను చూస్తున్నా. నిన్న ప్రేమాత్ర మొత్తం ఒక 100 కంటి మాల ఉన్నాడు. ఏదో రెసెప్ట్లో మీద పడితే సాయంత్రం వరకు. నేను నార్మలీ జిమ్లో లేకపోతే కంటిమాల వేసే స్థలాలు 2 ఉండేవి. అంటే నా చాయిస్. ఒకడేమో గోకుల ఉఖల్ బంధం, ఎక్కడైతే యశోద మాత కృష్ణుడిని బంధించి పెట్టింది రోకల్కి, అక్కడ నేను ఆ బంధం వేసి వాళ్ళు కట్టి పెడతాను, కంటిమాల వేసి వాళ్ళని అక్కడ కట్టి పెడతాను. ఇంకోటి నా ప్రియమైన స్థలం గిరిరాజ్ గోవర్ధన్. ఇది 2. పద్మజ మాతని కోరికుంటే బాంకీ బిహార్ టెంపుల్ వేసుకోవాలని అక్కడ నిలబడే స్థలం ఉంది, కంటిమాల ఎక్కుతాం రష్లా. లేకుంటే ఇట్లా కంటిమల అయిపోయినా అనుకో, మాత మూలకు నేను మూలకు అయిపోతా, మధ్యలో కంటిమలకు అట్లా పరిస్థితి ఉంది అక్కడ. అట్లుంటుంది. కనుకనే ఏ సమయం నేర్చుకుంది చూస్తాయి యాత్ర హైదరాబాద్ కింద రేస్ అంటారు. ప్రేమాపురం మొన్ననే ఉన్నాడు, నిన్న పొద్దున్న పోయి 100 కంటిమల ఉన్నాడు ఏడానికి. ఇక ఇప్పుడు మీరు రాదు, ఇక ఇప్పుడు ప్రాసెస్ రాదు, ఇప్పుడు మరి పరిస్థితి ఎట్లా ఇంటికి పడిపోయిన పరిస్థితి వీళ్ళు ఏమంటారు, ఇది మమ్మీ ఏంటి అటు మళ్ళీ ఎక్కడ పోతాడు చూడు.
ఏదో యాభై పంపించిన కానీ ఏది ఏం కలిగి పోయినా కనుకనే వసుదేవుడు కృష్ణునితో ఒక్క మాట కూడా ఏమనలేదు. ఏమన్నాడు? ఆ నోటు నుండి ఏస్ వచ్చిందా? ఏమైంది? కాళ్ళ చేతిలో ఉన్న బేడిలు తెగిపోయినాయి. కృష్ణుడు చూసేది ఏంది? కృష్ణుడు ఒక్కడే చూస్తాడు, గురువు ఒక్కడే చూస్తాడు. నీ నోట్ నుండి ఏ సత్తుందా లేదా? కృష్ణుని దగ్గర, గురువు దగ్గర అనుగ్రహం ఫుల్ ఉంది. కృష్ణుడు కృపా నిధి, దయా సాగర్. నిధి అనేది సముద్రం, దయాది సముద్రం ఉంది కృష్ణుడు. ఇంకా గురువు అక్కడికి వెళ్ళి పై పెట్టుకున్నాడు, కనెక్షన్ ఉండదు. గురువు అక్కడికి వెళ్ళి పై పెట్టుకుంటున్నాడు. సముద్రంలో ఎన్ని ఉన్నాయో గురువు దగ్గర అంతే ఉంది. కానీ ఎప్పుడు నల్లదెత్తది? ఆ అనుగ్రహం నల్ల ఎప్పుడు తెలుస్తుంది? ఏస్తుంది, తెలుస్తుంది. నువ్వన్నా నల్ల ఇంకా తడైపోతుంది, ఏసన్నా నల్ల లూజ్ అవుతుంది. విజయ్ ఏమంటుంది? అనుష ఆలోచించింది ఇట్లా 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 yes, no, maybe. It's soon. Sooner, but tough. Yes or no? మధ్య లేదు. నరర్ డిక్షనరీలో దీనికి స్థలం లేదు. నరర్ డిక్షనరీలో మేబీకి ఇంకా ట్రైకి స్థలం లేదు. ఎవరైతే ట్రై అంటారో దాన్ని నేను ఎట్లా అనువాదిస్తా? तो कृष्णुడు చూసేది ఏంది? నీ నోటు నుండి ఏ సత్తదా? as soon as you say yes, ఏమైంది? బెయిల్ తెగిపోయింది. నీ శక్తి సామర్థ్యం బెయిల్ తెగవు. కృష్ణుడు కట్ చేయాలి. కృష్ణుడు నింపాలి. బెయిల్ అయిపోయింది. ఏడు తలుపుల అక్కడ ఉన్న వాచ్మెన్లు కొందరిని మీ అవస్థ అటైంది. మొత్తానికి వాళ్ళు కంప్లీట్లీ అన్కాన్షియస్, మొత్తం హై డోస్ ఆఫ్ సిడేటివ్ ఇచ్చినట్టు మూర్ఛితమైపోయింది. మొత్తం పెద్ద పెద్ద తాళాలు ఉండే ఆ తలుపులకు, తాళాలు కూడా ఓపెన్ అయిపోయింది. గేట్లు తెరిచింది. వసుదేవుడు సులభంగా ఈజీలీ కృష్ణుని తీసుకొని బయటకు వచ్చేసాడు. ఈ యమున నది పొంగుతుంది, ఫుల్ వరద ఉంది. కానీ యమున దారిచ్చి మీకెళ్ళి వర్షం పడుతుంది. అనంతశేషుడు గొడుగులా వచ్చేసాడు. వసుదేవ్ ఎలాంటి ఆటకం లేకుండా, ఇబ్బంది లేకుండా నందగోకులం వెళ్ళి ఈ కృష్ణుని అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి చిన్న పాపం తీసుకొని మళ్ళీ వచ్చేసిండు విదౌట్ ఎనీ ప్రాబ్లం. గోపికలు కృష్ణుని ఫుల్ ఏమన్నారు వాళ్ళు? కనుకొని వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ భర్తలు నోటి ఒక మాట కూడా రాలేదు. అడుచుతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళనట్టే. బ్రాహ్మణ పత్నులు, యజ్ఞ పత్నులు, వాళ్ళు కృష్ణ బలరాముని యొక్క ఆవాహనంకి వెళ్ళన్నారు. తిరిగి వచ్చిన తర్వాత భర్తలు కాళ్ళ మీద పాదాల మీద పడుతుంది, క్షమాపణ కోరుకుంటుంది. వాళ్ళని పూజిస్తున్నారు. ఎంత గొప్ప భక్తురాలు. శివుడు ఈఎస్ను నేర్చుకున్నాడు. కనుక
చైతన్యం అంటే ఎస్ అను నేర్చు. ఉండొచ్చు సమస్యలు లేవు కాదు, కానీ ఎప్పుడైతే జీవుడు ఎస్ అంటారో, ఏ క్షణం అయితే జీవుడు నోటి నుండి ఎస్ అని శబ్దం వస్తుందో ఆ క్షణం నుండి ఆ జీవుని బాధ్యత కృష్ణుడు తీసుకుంటాడు. ఆ క్షణం నుండి మన బాధ్యత కృష్ణుడు. మనకు ఆ నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉంటే దీని నుండి ఎస్ అని వస్తుంది. ఈ నాలుక మీద ఎస్ రాకపోవడము సమస్యలు కావు, ఇబ్బందులు కావు, మీ పరిస్థితులు కావు. ఏంటది? ఆ నమ్మకం లేకపోవడం. షోరూమ్లో ఎన్నో కారణాలు కనబడుతున్నాయి, ఇట్లా పీసులు, రీజన్స్. కానీ గొడవలు ఏముంది? ల్యాక్ ఆఫ్ ఫెయిత్, నమ్మకం లేకపోవడం. ఆలోచించండి, థింక్ ఓవర్ ఇట్. ఇప్పుడు మా బంగాళ ప్రభుత్వుడు ఏదో కారణం వల్ల యాత్ర రిజిస్టర్ చేసుకున్నాడు, కానీ ఏం కారణం తెలియదు, తెలియదు కూడా. బహిరంగ కారణాలు, అంతరంగ కారణాలు. ఆయన యాత్ర క్యాన్సిల్ చేసుకున్నాడు, నేను రాలేదు. అలా కృష్ణుడు తెలుసు, నాకు తెలుసు కారణాలు ఏమున్నాయి. పొద్దున ప్రేమని ఫోన్ చేసిన ఆయన 6 గంటలు, నేను యాత్రగా రావట్లేదు, నాకు ప్రేమని ఇప్పుడు నచ్చేటప్పుడు రోజు ఆ ప్రభు ఫోన్ చేసింది, రావట కృష్ణ అందరం లేకపోతే ఏం చేస్తుంది. కృష్ణ అందరికీ స్వతంత్రం ఇచ్చిండు, ఫ్రీగా ఇచ్చిండు. అతని మనసులో ఏం నడుతుందో నాకు తెలుసుకోవట్లేదు కూడా, నాకు తెలియని విషయం ఉండదు. అయినప్పటికైనా సరే నాకు ఏం చేస్తుంది, మనసులో ఆలోచన ఉండేది. వీళ్ళు గోవర్ధన పూజ అప్పుడు నవంబర్లో అందరు కంటిమాల వేసుకుంటూ ఉంటే, ఎస్పెషల్లీ మా జగ్గే సార్ టీం వాళ్ళందరూ చాలా కంటిమాల వేసుకున్నారు. వీళ్ళకి వచ్చింది భార్య భర్తలు, మేము కూడా కంటిమాల వేసుకున్నాం. కానీ అప్పటికి నేను చాలా కొత్తలు అన్నమాట. ఆగుంది, కొంచెం టైం పడుతుంది, కొంచెం ఇంకా ఎగ్జామినేషన్ పాస్ కాలేదు, ఇంకా ఎగ్జామ్లో చాలా చెట్లు ఉన్నాయి, నమ్మకం మీరు గట్టిగా కానీ ఇంకా నాకు కూడా నేను నా స్క్రీనింగ్ బాగా గట్టి ఉంటుంది అన్నమాట. నేను టఫ్ ఎగ్జామ్ చెప్తాను. ఆ నమ్మకంని మొత్తం నాపై ఉన్న నమ్మకంని మొత్తము బాంబు పెట్టిగా కొడతాను, ముక్కలు చేస్తాను నమ్మకం. అటువంటి నేను అటువంటి పరిస్థితి వచ్చినా కానీ కూడా ఆ నమ్మకం పెట్టుకునే వాళ్ళ ముక్కలను ఆ బాంబు ఎంత పెద్ద బాంబు పెట్టినా కానీ అది ఆ గుండెను ఆ నమ్మకంని ముక్కలు కాకుండా వాళ్ళు ఉండగలిగితే అప్పుడు వాళ్ళు నా ప్రీతి పాత్ర అవుతారు. నేను అటువంటి అందుకనే బద్దాం ఉంది. కనుమనే కొంచెం జనాలు నా దగ్గర వచ్చి భయపడతారు, ఇంకా బాంబులు పెడతారు కాబట్టి. చూడకుండా అట్లా సరే వాళ్ళు విందాడుతారు కదా, కంటిన్యూ అయితే అనుకున్నాను. పాట వచ్చింది అప్పటికే వాళ్ళకి బాంబులు పెట్టాను, మస్తు బాంబులు పెట్టిన వాళ్ళకు కొంచెం పగిలింది కూడా, బాంబు ఎఫెక్ట్ అయింది. అనుకోకుండా అయిన బదులు వాళ్ళ కూతుర్ని పంపి ఇద్దరిని శాండవేట్కి వచ్చింది ఆయన స్టేషన్కి. నేను చూడగానే నేను ఇంకో బాంబు వేస్తాను, నేను ఇంకో టెస్ట్ చేస్తాను, ఆల్రెడీ టెస్ట్ చేసుకుంటున్నా, ఇంకో పెద్ద బాంబు వేస్తాను ఇప్పుడు అని నేను చెప్పిన. మీరిద్దరు యాత్రకు వస్తే నేను కంటిన్యూ వెళ్తా అనుకున్నా, కానీ నీ అదృష్టం లేదు అంటే ఆయన ఒక కారణం ఎప్పుడు తెలుసు, అది బహిరంగ కారణం, ఆయన లోపల కారణం లేదు. ఏదైనా చూడు, ఇవి అవి ఎప్పుడన్నా నడుతుంటాయి ప్రపంచంలో. ఏ విషయం కూడా ఎవరి కోసం అందరి నథింగ్ స్టాప్స్ ఫర్ ఎనీవన్. వచ్చే అని చెప్పిన టెన్షన్ వచ్చేసింది. ఇప్పుడు మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి, మైండ్ ఆల్రెడీ ఒక ఫ్రేమ్ సెట్ అయిపోయింది, మైండ్లో ఆల్రెడీ ఒక ఫ్రేమ్ సెట్ అయిపోయింది. అంత తక్కువ సమయంలో మనసు కఠినమైపోతుంది.
మొత్తం ఎక్స్ప్రెషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. నా శక్తి లేనప్పుడు కొంచెం బట్టి తీస్తాను అనమాట అవసరం పడ్డప్పుడు. నా ఫుల్ నమ్మకం తిరిగి అక్కడ నా ప్రహారం చేసుకోవాలి. ట్రైన్ క్యూలు ఈ మధ్యలో కూర్చుంటారు. నాకు తెలియదు ఇప్పుడు ఆ మనసులో ఉన్న ఏదైతే ఉంటే అవన్నీ ఉన్నాయో ఇంకా పోయినా నాకు తెలియదు. కానీ ఐ డోంట్ కేర్. వాడు ఎంత నచ్చి అది ఇంపార్టెంట్. సో వాట్ యు డు నా ప్రపోజల్కి అన్నా వయసు సంతోషంగా ఉండాలి నాకు తెలియదు. సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నా, జీవిస్తున్నా. సో కనుకనే ఇది ఒక్క విషయం గుర్తుంచుకుంది. ఈ 7 రోజుల్లో మీకు ఏ లెక్చర్ అర్థమైనా అర్థం కాకుండా ఈ ఒక్క శబ్దం ఈ రోజు దించుకొని చెప్పట్లా ఏంది ఏ సమయం నేర్చుకుంటాం. మిగతా కృష్ణుడు యోగక్షేమం వహామ్యహం అని కృష్ణుడు మాటిస్తున్న గీతల. కృష్ణుడు మనలాంటి వ్యక్తి కాదు, మాటిచ్చి తప్పేటోడు. ఇంకా కృష్ణుడు ఎప్పుడు అప్పుడప్పుడు నేను కూడా మాట తప్పుతా. కనుకనే గీత ఏం చెప్తుడు, కౌంతేయ ప్రతి జాని నమే భక్త పడశతి. ఓ కుంతి నువ్వు చెప్పు ప్రపంచంకి నా భక్తుడు ఎన్నడు నష్టపు. ఎందుకంటే కొన్ని సందర్భంలో నేను ఇచ్చిన మాట నేను తప్పుతా, కానీ నా భక్తుడు ఇచ్చిన మాట నేను ఎన్నడూ తప్పని. నా భక్తుని మాట నేను వృధా కానీ. ఇది కృష్ణుని గుణం. కనుకునే వస్తే వేసంలో సక్సెస్ఫుల్. ప్రాజెక్ట్ ది అసైన్మెంట్ వాజ్ సక్సెస్ఫుల్. మళ్ళీ బిల్లు వచ్చేసినాయి, మళ్ళీ డోర్స్ క్లోజ్ అయినాయి, మళ్ళీ తాళం పడ్డాయి, మళ్ళీ వాళ్ళు లేచి మళ్ళీ ఏమన్నా ఫుల్ వాడుతుంది, నిండా వాడుతుంది, మళ్ళీ వీళ్ళు అట్లా కూర్చున్నారు పాపం తీసుకొని. ఇది ఒకటి నేర్చుకోండి, ఇది ఒకటి గుర్తుంచుకోగలిగితే ఇదే నా దీపం. మొత్తం మీ అక్కడే సగం మీదే ఉంది. లీవ్ ఇట్ టు కృష్ణ, హ్యావ్ ఫెయిత్ ఇన్ కృష్ణ. మొత్తం మీరు నమ్మకం పెట్టుకోండి, కానీ మీరు మూసుకుంటున్నారు. ఆయన ఉన్నాడు. 2 చేతులు దాక్కుని, 4 చేతులు, 4 చేతులు సహస్ర భావం. ఓం సహస్ర శీర్ష పురుష. పురుషత్వమే ఉంది. సహస్ర శీర్ష పురుష, సహస్ర పాద, సహస్ర అన్ని సహస్రమై. ఆ సహస్ర భావాలు, సహస్ర కాలు, సహస్ర శీర్షాలతో ఉన్నాడు ఆయన. మనం రక్షించండి, కాపాడండి. కానీ చూసేది ఏంటి అని నమ్మకం వస్తుంది. దాని తర్వాత తెల్లారి యశోదకు రాత్రి డెలివరీ ఇంత అరైపోయింది. కిషి అలసిపోయింది మొత్తం. అంటే ఆమె డెలివరీ కూడా డెలివరీ అయిందని తెల్లారి చూసరికి పక్కకున్నా పాప. సరే కొడుకు లేవని పాప అయితే పుట్టింది కదా, నిజం సంతానం. సరే పాప అయితే పోయింది, కొడుకు పుట్టింది, ఇంత ఆనందపడుతుంది. ఇక తెల్లారి నెక్స్ట్ డే నందోత్సవం, పండుగ. గోకులంలో పండుగ నడుతుంది. కానీ ఇక్కడ కంసుడు కింద మీద ఎందుకు? ఎందుకు రాత్రిరే కంసుడు దుర్గమ్మ భక్తుడు. కంసుని ఆరాధ్యవరు అమ్మవారు. కనుక అమ్మవారు ప్రకటించి ఎవరే మురుకుడా దుర్మార్గుడా, అన్ని చంపుతావురా, ఇల్లు చంపేవాడు ఆల్రెడీ జన్మించిండు, ఉన్నాడు కదా. బస్ ఇది వినిపించేయ, మళ్ళీ మీటింగ్ వినిపించే. ఆ మీటింగ్ సారమైంది. గత 15 రోజుల్లో జన్మించిన శిష్యులను చంపేయాలి. సో శిష్యులను చంపేయాలంటే చైల్డ్ స్పెషలిస్ట్ పిలిపించింది. కంసుల దగ్గర అందరూ ఉన్నారు. మొత్తం హాస్పిటల్ సెటప్ చేసిండు, అన్ని స్పెషలిస్టులు. ఎవరు చంపాలో వాళ్ళ కోసం ఆ స్పెషలిస్టు. సో పిల్లలు చంపాలంటే చైల్డ్ స్పెషలిస్ట్. ఎవరు? పూతది స్పెషాలిటీ ఏంటి?
పూతనకు చిన్న చిన్న జస్ట్ న్యూ బార్న్ బేబీస్ ది రక్తం ఇంకా మాంసం తినడం చాలా ఇష్టం. ఇది పూతనది చాయిస్. ఇంకా మనందరికి కొన్ని రుచులు ఇది ఇష్టము, కొంచెం మెత్తగా ఇష్టము, కొంచెం గట్టిగా ఇష్టం, అందరికి వాళ్ళ చాయిస్ వాళ్ళు ఉంటాయి కదా. ఇలా పూతన చాయిస్ ఏంటి? దానికి మాంసం ఇంకా రక్తం ఇష్టమే, కానీ ఎవరిది? ముసలి కాదు, ముదిన మాంసం కాదు, లాపలాపగా మెత్త మెత్తగా న్యూ బార్న్ బేబీస్. కొనగానే పూతనగా అప్పగించింది. ఇంకా పూతన ఒక స్పెషల్ రాక్షసి, ఖేచరి. బయట రాక్షసు తీసుకుంటాం, ఖేచరి అని ఒక బయట అన్నమాట. అది ఇష్టం ఉన్నట్టు రూపం మార్చుకోవచ్చు. ఆకాశంలో ఎగురు కూడా. అప్పుడే వసుదేవుడు ఎడ్వేడు మత్తులకు వచ్చేసింది. దేనికోసం? మొత్తము కొన్ని సంవత్సరాల ట్యాక్స్ కట్టేయగలిగింది ఒక్కడికై. ఎందుకంటే నేను సరైన సమయంలో ట్యాక్స్ కట్టకపోతే కంసుని దూతులు వాళ్ళు గోకులు వచ్చేటప్పుడు తెచ్చుకుంటే మా ఇంట్లో కొడుకుంటున్నాను. సో తెలుగు వాళ్ళు రాకుండా చేయాలంటే ట్యాక్స్ వెళ్ళిపోయారు అనే ఉద్దేశంతో మత్తుల కట్టలు ట్యాక్స్ కట్టింది. దాని తర్వాత ఒక అధ్యాయం ఉంది, వసుదేవి ఇంకా నంద మహారాజు మధ్య చర్చ. చివరికి వసుదేవి చెప్తుడు, నువ్వు ఇక్కడ ఉండదు, తొందర అయిపో, ఎందుకంటే పరిస్థితి సరిగా లేదు. అప్పటికే నంద మహారాజు రిటర్న్ చూస్తుండు, ఈ పూతున్న అవకాశంలో పోతుంది, కానీ ఎటు పోతుంది? ఇక తిరుగుతుంది కదా. కానీ పూతున వచ్చేసింది ఇక గోకులం. నంద మహారాజు ఇల్లు 7 ఎకరాలు, అంత విశాలమైన భవనం, మొత్తం రూపం మార్చుకొని వచ్చింది. సాక్షాత్ లక్ష్మి. ఇంత అందంగా తయారైంది. వయసుకున్న వాళ్ళు, ముసలోళ్ళు, అందరూ ముసలు కూడా అయితే మంచి అన్నట్టు. ఒకడు అట్టుడు, ఒక పిల్లడు ఇంకొకటి వాళ్ళ అమ్మతోని, అమ్మ 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 ఎప్పుడు పెళ్లి చేసుకుంటా కదా, ఇందాక మాట ఒప్పుకోలేను, ఇగో నీ కాసు కూడా చెప్పి ఇంతున్న పెళ్లి అయ్యేది. ఎంతవరకు అంటే యశోద అప్పుడు ఎప్పుడైతే కూతురు ముషిందో, యశోద మనసు ఒకరికి వచ్చింది, ఇది ఇప్పుడైతే పుట్టింది, ఇది కొన్ని రోజులు జన్మించినట్టే నా కృష్ణుని కోసము సరైన తగినటువంటి జోడి ఉంటుంది. వాళ్ళందరికీ మొత్తం బృంద గోకులం అందరూ కనిపించింది. కృష్ణుడు జన్మించిన నుంచి మొత్తము 6 రోజులల్లా మొత్తం గోకులం రూపం చేంజ్ అయిపోయింది, మొత్తం ఐశ్వర్యంతో నిండిపోయింది. ఖచ్చితమే నారాయణ అవతరించున్నాడేమో, ఆ నారాయణ పెట్టడానికి వైకుంఠంపై లక్ష్మి అవతరించింది. ఎందుకంటే పూతన చేతిలో కమల పువ్వు, తామర పువ్వు పట్టుకొని ఆడించుకుంటారు. ఎప్పుడు చేతిలో తామర పువ్వు ఏమంటారు? లక్ష్మి. పద్మహస్త, లక్ష్మి అనేది పద్మహస్త. ఎప్పుడు చేతిలో పద్మ పువ్వు, పద్మ అంటే కమల పువ్వు. ఇంత నమ్మకం కలిగింది. వీళ్ళిద్దరు కృష్ణుని అప్పగించారు. నేను బ్రాహ్మణుని, నేను పిల్లలను దీవిస్తాను. ప్రతి ఒక్క తల్లి ఉంటుంది కదా, నా పిల్లల్ని మహాత్ములు దీవించాలని. అప్పుడు ఎట్లా దీవిస్తా? నా పేరు మీద పాలు పెడతాను. అప్పటికే పూర్తి ఐడియా ఉంటుంది, చంపేది తన స్థనం మీద విషయం పెట్టుకుంది. అప్పటికే పూతన ఎన్నో శిష్యులను చంపేసి ఉంది. ఆ ప్రాజెక్ట్ అవుతుంది, అసైన్మెంట్. కానీ కృష్ణుని చూసింది ఎప్పుడైతే మొదటిసారి కృష్ణుని చూసింది ఎట్లా? నేను ఉయ్యాలగా కృష్ణుడు కన్ను మూసుకున్నాడు. కృష్ణుడు కన్ను మూసుకున్నాడు. మగవాళ్ళు వైపు ఆచరిస్తులు కృష్ణుడు కన్ను ఎందుకు మూసుకున్నాడు? సో ఫస్ట్ కారణం, కృష్ణుడు ఒక సాధారణ బాలులాగా భయపడ్డాడు అని అనిపిస్తుంది. ఎట్లా భయపడతాడు? తన ఒరిజినల్ స్వరూపంలో అయితే భయపడచ్చు, అవును లేదా? కానీ ఇప్పుడు సాక్షాత్ లక్ష్మిలాగా వచ్చింది, నువ్వు భయపడే కారణం ఏంటి? అవును లేదా?
కానీ కృష్ణుడు భక్తుడు ఎలా నటిస్తుండు, ఒక వ్యక్తి తన ముంగడితే ఏరుకున్నట్టుండు, ఎట్లాంటి అతురుడు స్కానింగ్ చేస్తాడు లోపల, పేషెంట్ బయట మంచిగా కొడతాడు. కానీ ఏమైనా సిటీ స్కాన్ సోనోగ్రఫీ చేస్తుంది, లోపల ఎక్కడ గడ్డ ఉంది, ఎక్కడ ట్యూమర్ ఉంది, లోపల అవయాల కండిషన్ ఏమి తగ్గుతుంది. ఇది కృష్ణుని చూపు. మొత్తం గోకులంలో అందరికీ లక్ష్మి కనబడుతుంది, కానీ కృష్ణుడికి రాక్షసి అనిపిస్తుంది. ఇప్పటి గలీజ్ ఎక్కడికి వచ్చేది, ఇంత కురు పడింది, అగ్ని బొమ్మలు ఎక్కడికి వచ్చేది అని భయపడ్డాడు. రెండో కారణం, కృష్ణుడు కన్ను మూసినట్టు మళ్ళా ఆడదేనా, మళ్ళా ఆడదంతో మొదలుపెట్టాడు సంపుడు. రామ అవతారంలో కూడా నేను ఆడదంతో స్టార్ట్ చేసిన. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అప్పుడు కాటక, అప్పుడు ఆడదంతో చాలు చేసినప్పుడు మళ్ళీ ఆడదేనా, నాట్ అగైన్. మళ్ళా దాన్ని కన్ను మూసుకుంది. మూడో కారణం, కళ్ళెందుకు మూసుకుంది. కృష్ణుడు చూస్తుండు, ఇది ఉంది రాక్షసి, ఉంది రాక్షసి, కానీ నాకు పాలైపు నచ్చింది. స్థలం మీద విషయం పెట్టుకున్నది, కానీ పాలైపు నచ్చింది. ఇప్పుడు నాకు పాలు అయిపించుడు వచ్చిందని చంపడానికి, కానీ నాకు పాలు అయిపోతుంది కాబట్టి, పాలు అయిపించే ఉద్దేశం కాబట్టి ఇప్పుడు దీన్ని నేను వైపున దీనికి మోక్షం ఇవ్వాల్సింది, దీన్ని నేను గోలోకం పంపించాల్సింది. ఎందుకంటే సేవ అవుతుంది పాలు అయిపించి తల్లిలాగా, దీనికి తల్లిని హోదా ఇవ్వాల్సిందే ఇప్పుడు. కానీ ఆలోచించండి, ఇప్పుడు ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ డఫర్, వాడు పేపర్ మీద ఒక్క అక్షరం రాలేడు, వాడిని పాస్ చేస్తే మిగతా స్టూడెంట్స్, ఇంకా స్టూడెంట్స్ ఫ్యామిలీ అనుకుంటారు ఇంకా పాసే కాదు, మనకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తే. పేపర్ మీద ఒక్క అక్షరం రాయడానికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తే మిగతా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది, ఒప్పుకుంటారు వాళ్ళు, ఒప్పుకుంటారు. అదేవిధంగా కృష్ణుడు పూతనకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలని తలుచుకున్నాడు, కానీ అట్ ద సేమ్ టైం ఆలోచిస్తూ కన్ను మూసుకొని ఈ మిగతా దేవతలందరూ మొత్తం ప్రపంచంలో ఉన్న బ్రహ్మాండంలో ఒక జీవన్ అది సంపదకు వచ్చింది, రాక్షసి గీగత, వాళ్ళని నేను ఏం సమాధానం చెప్పాలా, చెప్పడం ఏమన్నా, ఎందుకు ఈ పిల్లగాడికి స్కూల్లో టాపిక్ ర్యాంక్ ఇచ్చినది, ఏమన్నా ఆన్సర్ ఇవ్వదు కదా. కృష్ణుడు కళ్ళు మూచుకొని ఏం చేస్తుండు, ఆలోచిస్తుండు, మెడిటేట్ చేస్తుండు. ఏదో ఒక జన్మంలో, ఏదో ఒక బ్రహ్మాండంలో ఇది ఏదన్నా కొంచెం పుణ్యకర్మ చేసిందా, మొత్తం ఫైల్ని అన్ని ఫైల్ తీస్తుండు, మొత్తం జన్మల ఫైల్ తీస్తుండు, తీసేస్తుండు. ఎక్కడో ఒక్క పాయింట్ దొరికితే నేను వీళ్ళందరూ 3 మూయచ్చాను, ఆ ఫైల్స్ పెట్టి మీకు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు ఇచ్చినా ఇప్పుడు వీడు రాసిందని. కృష్ణుడు కళ్ళు మూసుకొని వెతుకుతుంది. అదేవిధంగా మీరందరి రోజు బృందావన్ ధామ్లో కూర్చుండి ఆ కృష్ణ విషయం వింటుంది, అది శాశ్వతంగా మన ఫైల్లో నోట్ డౌన్ అవుతుంది. శాశ్వతంగా అవసరం పడ్డప్పుడు ఇప్పుడు కృష్ణుడు ఫైల్ తీస్తాడో కనబడుతుంది. 2025 ఫిబ్రవరి 17-18 డేట్ నుండి 23 వరకు వీళ్ళు నా ఇంటికి వచ్చింది, నా కథ విన్నారు, నా దర్శనం చేసుకున్నారు, నా ప్రసాదం విన్నారు, నా కీర్తనలో పాల్గొన్నారు, నా పరిక్రమ చేసిండ్రు, వాళ్ళు నన్ను ప్రార్థించిండ్రు, నా కూడా చేతులు జోడించిండ్రు, వాళ్ళ దండం పెట్టిండ్రు. ఇవన్నీ మొత్తం ఫైల్ ఇస్తాడు. ఆ ఫైల్ బేసిస్ మీద అందరికీ వైకుంఠం టికెట్ ఇస్తారు.
ఇప్పుడు నోటం అవుతుంది అందరూ హరే కృష్ణ మహామంత్రం. కనుకనే అవకాశం దొరికినప్పుడు ఏం చేస్తుంది, ఫైల్లో ఒక్క పేజ్ కాదు అన్ని పేజీలు రింపుకోవాల్సింది. ఎందుకంటే కృష్ణుడు రేపు మన పరిస్థితి ఏంటో అవునదా, రేపు మన పరిస్థితి ఏంటో మనం భక్తి చేసే స్థితిలో ఉంటామో లేమో. కొందరు అడుగుతారు, ప్రభుజీ కృష్ణుడు ఎత్తుడు అంతకాలేచ మామేం స్మరణ కలేవరం ఏ ప్రయాతి సమద్భావం ఇది నాస్తి సంశయ. అంతకాలంలో ఎవరితో గుర్తు చేసుకుంటారో వాళ్ళు నా లోకం చేరుకుంటారని. కానీ అంతకాలంలో ఇప్పుడు బయట వాళ్ళైతే పక్క పెట్టుకుని మేము ఇప్పుడు ఇంత భక్తి ఎత్తున్నాము, అంతకాలంలో పరిస్థితి ఏందో, మేము కృష్ణుని గుర్తు చేసిన స్థితిలో ఉంటామో లేదో, మేము కోమాలో వెళ్ళిపోతామో, యాక్సిడెంట్ అవుతుందో, ఏమవుతుందో. మరి అప్పుడు గుర్తు చేసుకోకపోతే ఎంత చేసిన వేస్టేనా? వేస్ట్ కాదు. అటువంటి పరిస్థితి కృష్ణ ఎందుకు ఫైల్ ఇస్తాడు, అన్ని ఫైల్ తీసి చూస్తాడు. ఫేర్ వేరు, ఫేడ్ వేరు, ఫేడ్ వేరు మంచిగా రాసింది. ఫస్ట్ యూనిట్ టెస్ట్, ఫస్ట్ సెమిస్టర్, ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అన్ని టాప్ కొట్టిండు. చలో ప్రమోట్. పాస్. కనుక్కునే అవకాశం ఉన్నప్పుడు ఏం చేస్తుండాలి, ఫైళ్ళు నింపుతూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మన పరిస్థితి ఏం లేదు. సో కనీసం కృష్ణుడు ఆ ఫైల్ తెప్పించినప్పుడు అందులో అది ఖాళీగా ఉండకుండా మీరు భయపడకండి. మీరు ఆల్రెడీ మీ ఫైల్లో ఒక పేజీ, ఎన్ని పేజీలు ఇస్తాడు. అంటే కృష్ణునికి వెతికే, కళ్ళు మూసుకొని వెతికే పరిస్థితి తీసుకురాకండి. పుస్తకం తెరిస్తేనే ఏ పేజ్ తింపినా కేవలము మనే ఉండాల్సింది. ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు యమధర్మాల దగ్గర ఉంది మన బుక్, ఇప్పుడు మన పుస్తకం ఏ దగ్గర ఉంది, కృష్ణుని చెప్పలేదు. యమధర్మరాజు ఎన్ని తిన్నాడు, ఎన్ని కోళ్ళు వస్తున్నాడు, ఎన్ని తిన్నాడు, ఎన్ని సీసాలు తాగిండు, ఎంత విచారం చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు, ఎందరిని ముంచిండు, ఎందరిని మోస పెట్టిండు, ఎందరిని దొప్పిండు, ఎంత నేర్పించిండు. ఇదే మన ఫైల్ ఉంది, నిండా ఉంది. ఇంకా చిత్రగుప్తుడు కూడా ఫైల్ మొత్తం స్టాక్ పెట్టిండు, రుణింపేసి మా పేరు. కానీ మనం గల కృష్ణుడు ఏ సత్యం, ఆ ఒక్క శబ్దము ఆ బిల్డింగ్ నిండా ఉన్న మన ఫైలు ఒక్కటి దెబ్బకి బూడెక్కుతుంది. వన్ షాట్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో. సర్వ కొన్నంటలేడు, అన్ని ఫైళ్ళు ఎన్నిస్తాను బూడి సర్వ పాపేభ్యో. కనుక భయపడకండి, అయ్యో మరి ఇప్పుడు మీ అందరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఇందాక మీకు తెలియదు, ఇందాక మీకు విషయాలు తెలియలేవు, తెలియక అజ్ఞానంలో అది చేసిండు. ఇప్పుడు తెలిసిన తర్వాత చేసిన అనుకోండి, ఇంకా దెబ్బలు ఇక్కడ పడ్డాయి. ఎందుకు అమ్ముతున్నావు, నువ్వు ఇంత చేసిన వాడికి 2 నాకు 10 చెప్పలే. నెలలో యాత్ర పోతే కదా ఏమని చెప్పిండు, వినలేదు అప్పుడు. పాటించిన ఇంకా కొందరైతే యాత్రకు వచ్చి మీ పరిస్థితి మీరు ఇంకా కంప్లీట్ చేస్తున్నారు. జాగ్రత్త. ఈ బలవంతుడు ఉందా యమున చేత లేక వైకుంఠ విమానంలో వైకుంఠం పోయిందా చాయిసెస్. కనుక కృష్ణుడు కన్ను మూసుకొని ఆలోచిస్తున్నాడు, ఎక్కడో దీని ఫైల్ ఎక్కుతుంది, ఉందా ఏదైనా చెప్పడానికి. కనబడి కన్ను మూసుకున్నాడు. ఇంకెందుకు కన్ను మూసుకోడు? ఎందుకంటే కృష్ణుడి కన్ను, కృష్ణుడు ఇద్దరు నాది ఒక్క కన్ను చంద్రుడు, ఇంకో కన్ను
सूर्य। तो स्वर्गलोकाనికి వెళ్ళే దారి రెండు దారులు ఉన్నాయి, either through చంద్ర or through moon you enter the heavenly planets. కృష్ణ అంటుడు, అరే దీన్ని నేను చక్కగా గోలోకం తీసుకుపోతున్నా, అది స్వర్గం వద్దు, స్వర్గలోకం ఏ పని వద్దు, నేను చక్కగా నేను గోలోకం పంపించేది ఉంది. కానీ కళ్ళు మూసుకోండి, ఈ గేట్ బంద్ చెప్తుండ్రు. స్వర్గలోకం వెళ్ళే గేట్లు బంద్ చేసి గోలోకం పోయి దారి నేను కళ్ళు మూసుకోండి. పూతన చూసింది, భయం చూసుకోండి, చూడండి అంటే పూతన అనిపిస్తుంది, ఇది ఒక తాడు ఉంది, కానీ యాక్చువల్ ఏమున్నది పాము, కానీ చూడండి భయం చూసుకుంటుంది. అదేవిధంగా ఎంత లంగా దొంగలు ఉన్నా కానీ భక్తుల సాంగత్యం లక్తే కొంచెం లోపల దడదడుగుతుంది. పుట్టినప్పుడు కొంచెం పాల్పిటేషన్ స్టార్ట్ అయింది, కనిపించింది సరే కొంచెం కావచ్చు ఏదన్నా ఎత్తుకున్నది యాజ్ విజన్ కానీ కృష్ణుడి గుణం ఏంటి? కృష్ణుడు మంచిగా నువ్వు ఎంత లంగవో ఎంత దొంగవో ఎంత బద్మశత్రుడు, నువ్వు ఒక్క మంచి పని చేస్తే దాన్ని మ్యాగ్నిఫై చేస్తావు. కృష్ణుడు ఆ చిన్న 6 రోజులు జస్ట్ 6 days ఎందుకంటే చిన్న పాప పేరు చిన్న చిన్న ఏళ్ళు పుట్టిన భయం అనిపిస్తున్నారు, అంత టెండర్ ఉంటాయి. ఆ చిన్న చిన్న పెదులతో ఆ పూతని స్థలంని నింపల్ని తీర్చుడు సాధించాడు. పైన ఉన్న మొత్తం విషంని పీల్చేస్తున్నాడు, మొత్తం తప్పరించింది. దాని తర్వాత మొత్తం పాలు పీల్చేసుకున్నాడు. దాని తర్వాత ఆమె ప్రాణమే పీల్చేసుకున్నాడు. అప్పుడు పూతని చోడ్ 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 ఏమన్నది? ముంచా ముంచా ముంచా, బాగా శబ్దం ముంచా ముంచా అనేది వదిలేయి వదిలేయి వదిలేయి. ఇప్పుడే ఆ చిన్న చిన్న ఏలుతుంది పూతల విషం. మళ్ళీ ఇంకోటి ఏంటి? ఇంకొకటి కృష్ణుని స్పర్శ వేసేది 8 miles 8 యోజనాలు 12 కిలోమీటర్లు 8 miles 12 కిలోమీటర్ల ఆకారం ఇమ్మీడియట్లీ పడచేసింది. అందుకనే కృష్ణ ముంగట నోన్నట యూ విల్ బి ఎక్స్పోజ్డ్. అందుకనే చాలా మంది అంటారు, ప్రభుజీ జపం చేయకుండా ముందు మంచిగా చూడని జపం స్టార్ట్ అవుతుంది, అన్ని చర్చలు ఆలోచించాము, ఎదుటి పోతుంది రోజు ఏమంటుంది, ఎందుకు ప్రాజెక్ట్ అవుతుంది ముందు ఎక్స్పీరియన్స్ అంటే. ఎందుకంటే ఇప్పుడు మన గుండెని పరిస్థితి ఉంది, ఒక చెత్త ఇంకా దుమ్ముతో నిండా ఉన్న రూమ్ ఉంది. చెత్త కాదు దుమ్ము, దుమ్ము నిండా రూమ్ ఉంటే అన్నింటిలో దుమ్ము ఉంది కానీ కనిపించేది. ఆ రూమ్లో ఎంట్రీ పడితే కనిపించేది. కానీ ఎప్పుడైతే చీపురు పడతావో ఊడ్చుడు చాలా చేసి తప్ప ఏంటిది మొత్తం దుమ్ము పైకి లేస్తుంది. అప్పుడు ఇక ఇప్పుడు అంత కఠినమైన పరిస్థితి, బ్రెత్లెస్నెస్ అవుతుంది, దమ్ వస్తుంది. ఎందుకు? ఇప్పుడు దుమ్ము లేచి. అదే విధంగా ఎప్పుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపం స్టార్ట్ చేస్తావో అది చేతో దర్పణ మార్జనం. మన చైతన్యం యొక్క అర్థం ఏంటి? ఊసుడు స్టార్ట్ అవుతుంది. దుమ్ము లేదు అప్పుడు అబ్బా ఇంత ఖర్చుగా ఉందా, ఏం మీద ఉన్నా అట్లా. ఇప్పుడు మనం ఉన్న భక్తి ఏమో ఉంటుంది, నాకు ఏం ప్రాబ్లం, మంచిగా ఉన్నా, మేమేం పాడతాం, మేము ఏం చెరువు కోరుకోము, మేము అన్ని మంచిగా ఉంటాము, మేము ఇంట్లో మేము పూజ చేస్తాము, మేము దీపం పెడతాము, దూపం అంత మంచిదే. కొంచెం మామూలు చెప్తూ చాలే, అప్పుడు వెళ్తుంది ఎంత మంచిది అనుకో, ఎంత మంచిగా అనుకో. లోపల ఎంత గుండె సాపు ఉందో చాలా ఈ మాలవాటే కదా గుండె సాపు ఉండాలా, అది మాలవాటి చూడు ఏర్పడుతుంది గుండె సాపు. చీపురు పట్టినంత వరకు రూమ్లో ఎంత దుమ్ము ఏర్పడింది, చీపురు పట్టినప్పుడు ఏర్పడుతుంది. ఊడ్చుడు చాలా చేయు. సో మహామంత్రం ఏం చేస్తుంది? చేతో దర్పణ మార్జనం. అద్దం మీద దుమ్ము నిండా ఉంటే
ముఖం కనిపించేది అనిపిస్తుందా? ఎప్పుడైతే బట్టలు ఊడ్చుడు చాలు చేస్తామో ఊడ్చిన కమాన ఎట్లా ఊడుతామో అప్పుడు మన ముఖం స్పష్టంగా అప్పుడు వెళ్తుంది. అరే పాపే నేను ఇందాక ఈ దేహంకున్నా కానీ నేను కృష్ణ యొక్క అంశం, నేను ఆత్మ, తన నిజ స్వరూపం కనిపిస్తుంది. హృదయం ఏమైంది? ఈ కల్మషల దుమ్ము, కామ క్రోధ లోప మోహం అనే అత్సర దుమ్ము మొత్తం మన గుండెను అద్దంని నింపరేసింది. కనుకనే మనం నిజ స్వరూపం మనం తెలుసుకుంటాం. మనం కేవలం నేను ఈ శరీరంతో సంబంధించిన ఒక వస్తువు విషయం నాది 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 ఎవ్రీథింగ్ ఐ మీ అండ్ మై ఇళ్ళనే చిక్కుపోతున్నాము. ఇదే జీవితం. కానీ మహాభక్తం చెప్తున్నది ఉడకడం స్టార్ట్. तो पूतना కూడా ఎక్స్పోజ్డ్. స్పర్శ, కృష్ణ స్పర్శ ది పవర్ ఉంది. నీ అందులో ఉన్న అన్ని బయటపడతాయి. నిజ స్వరూపం బయటకు వచ్చేస్తుంది. నో ప్రాబ్లం. తెలిస్తే ట్రీట్మెంట్ చేసింది. లోపల ప్రాబ్లం ఉంటేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అదర్వైజ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ ఫైన్, అంత మంచిగా ఉంది. లోపల ఏమవుతుంది? బీమారు తయారైతుంది, గడ్డ పెద్దగవుతుంది. దాని సరైన సమయంలో ట్రీట్మెంట్ పెరుగుతుంది. ఆ గడ్డ, ఆ రోగం నీ ప్రాణాన్ని తీసేస్తుంది. సో పూతన ఎక్స్పోజ్ అయిపోయింది. అడుగుతుంది చోడ్ ముంచా ముంచా ముంచా. ఆ చిన్న చిన్న ఏలుకొని చిన్న పిల్లలు ఉండమేంది అమ్మలో తెలుసు. వాళ్ళ పాలతో ఇట్లా ఉండదు, ఇట్లా చేతి ఆవులు పడతాయి. చిన్న పిల్లలు ఉండమేంది వాళ్ళు స్థానం వస్తారు. చిన్న చిన్న ఏలుకొని వస్తుంది. వదిలే ఇవ్వండి. ఇప్పుడు చిన్న 6 రోజులు వానికి చోడేం తెలుసు, జోడేం తెలుసు. చూడకే జోడికా ఇక మొత్తం ప్రాణవాయువు కూడా పీల్చిస్తుందట. కానీ ఎక్కడ పట్టిండు? కంసుంది ఒక స్పెషల్ తోట ఉండేది. మంచి పండ్లు, జామ పండ్లు, మాడి పండ్లు, చిక్కి పండ్లు అన్ని తోటలు. కేవలం స్పెషల్లీ ఆ తోటలోకి వెళ్ళి పండ్లు ఫలాన్ని కంసుకు పడింది. ఆ తోట కూడా ఉంటుంది. ఆ 12 కిలోమీటర్ల ఆకారం ఉంది. ఇది ఆశ్చర్యమైంది. కృష్ణుడు తన ఆకారాన్ని పెంచుకోలేదు. పూతన పెరిగింది, బట్ కృష్ణ ఇస్ స్టిల్ దట్ స్మాల్. ఇది బృందావనం. కృష్ణుడు తన నిజ స్వరూపం కూడా తన ఐశ్వర్యాన్ని ఇక్కడ ప్రకటించలేదు. ఎందుకంటే బృందావనం ఇది ఐశ్వర్య ధామం కాదు. మథుర ఐశ్వర్య ధామం, ద్వారకా ఐశ్వర్య ధామం. ఐశ్వర్యం అనేది తన వైభవం ప్రకటించదు, తన గొప్పతనాన్ని ప్రకటించలేదు. బృందావనం ఇది మాధుర్య ధామం. ఏం ధామం ఇది? మాధుర్య అనేది ప్రేమ ధామం. సో కనుకనే 10 సంవత్సరాలు ప్రతిరోజు ఒక్కొక్క రాక్షసు చంపిండు. కానీ ఎన్నడూ కూడా కృష్ణుడు తన ఆకారాన్ని పెంచలేడు, తగ్గలేడు. అదే చిన్న బాధ. కేవలం 2 సార్లు ఓన్లీ. ఒక్కసారి యశోదకు బ్రహ్మాండం చూపించింది. అది కూడా ఇమ్మీడియట్లీ ఫైల్ రిలీజ్. ఇమ్మీడియట్లీ ఫైల్ రిలీజ్. నేను ఇంకా రిలీజ్ రాలేదు, బ్రహ్మాండం చేయకూడదు. ఇంకా రెండోసారి ఇప్పుడు అఘాసులు వచ్చేసిండు. పేద పెంజరా పైథాన్ రాక్షసుడు. ఎందుకంటే అఘాసులు ఎవరు? పూతన వల్ల అన్నదన్నారు. పూతనకి 2 అన్నలు. ఒకడేమో బకాసుడు, ఆ కొంగరుడు వచ్చినాడు. ఇంకోడేమో అఘాసుడు. కనుకనే మా అన్నం చంపేసే, మా ముద్దుల చెల్లిని చంపేసే అని ప్రతీకారం కోసం అఘాసుడు వచ్చేసి. సో అప్పటికి అఘాసుడు అందరినీ చాపుకొని కూర్చున్నట్లా పేద నేల చంపేసాడు. పెద్ద హైవే లాగా నిలుస్తుంది. ఈ నమూనా లేకుండా ఇది ఎస్ఎల్ వరల్డ్ అంటే కదా అన్ని చిన్నపిల్లల కోసం ఈ నమ్మకం ఎక్కడ వచ్చింది? నిజంగా చచ్చిపోయిందా బాగా ఏంది లేదు, కళ్ళు పిల్లలు పిల్లలు చూస్తుండ్రు. గోపాలుడు కళ్ళు అట్లా అవుతుంది, శ్వాస కూడా నోట్లకి అంత గబ్బకం పాస్ అవుతుంది. ఇది కూడా అన్ని ఫస్ట్ మింగేసిన కదా, లోపల మురిగిపోతున్నాయి. ఇది మాంసాహారం చేసే వాళ్ళ పరిస్థితి. ఎప్పుడు గబ్బకం పరిస్థితి
నోరు గబ్బు కంపే, వాళ్ళు అవుట్లెట్ కూడా గబ్బు కంపే. మాంసం చెప్పేది అన్నం జీర్ణం కాదు. ఈరోజు మధ్యాహ్నం కూడా మాంసము, రాత్రి గరం చేయగానే పొద్దున దెబ్బ ఉంది. ఎట్లయితుంది ఉందా ఎక్స్పీరియన్స్ ఉంది? సండే మధ్యాహ్నం అనుకున్న నాన్ వెజ్ సోమవారం మధ్యాహ్నం దిగుంది దగ్గర కప్పుడు రాయింది. ఆలోచించు 24 గంటల లోపలనే ఆ మాంసము ఇంత గబ్బుకం అయిపోతుంది. మన పేగులల్లా మన 6 మీటర్ ఈ చీరంతా మన పేగులు ఉన్నాయి. ఆ పేగులతోనే ఆ మాంసం దాటాలంటే 36 గంటలు 48 గంటలు పడుతుంది. ఆ మాంసం అవస్థ ఎంత ముడిపోతుంది వచ్చి దానివల్ల ఎన్ని రోగాలు. కనుకనే మాంసం తినే పశువుల పేగులు చిన్నగా ఉంటాయి. ఎందుకు? తొందరగా బయటపడాలని. కార్నివోరస్, హెర్బివోరస్ ఈ పేగులు పొడి పొడుగు ఉంటాయి. మన పేగులు పొడి ఉన్నాయి. మాంసం కోసం కాదు, శాకాహారం కోసం. ఇది నోట గప్పు గప్పు వాసన వస్తుంది, కళ్ళు ఊతున్నాయి, నేల ఇట్లా ఉంది. కానీ కానీ వినండి, గట్టిగా గట్టి వినండి. వాళ్ళని మనం కూర్చోబెడుతుంది. అద్దురా అద్దురా రాక్షసుడు ఆయన అద్దురా, ఇది ఆట 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 కోసం కాదు, ఈ రాక్షసుడు ఆ నోరు తెచ్చున్నాడు, చూడు ఆడ ఎట్లా చూస్తున్నావు బాబు, ఇది హైవే కాదు, వాళ్ళ న్యాక ఉంది. అద్దురా అద్దురా పోవద్దు. ఇంకోటి ఏమంటుంది లాస్ట్ వాళ్ళ డిస్కషన్ వల్ల కన్ఫ్యూజన్ తెలుసు. అందరూ చర్చిస్తున్నారు. లాస్ట్ కన్ఫ్యూజన్ ఏంది? తీర్మానం ఏంది? రాక్షసుడు అయితే నిన్న వీడు వచ్చిండు, మన వాళ్ళు వచ్చిండు, అందరికి వచ్చిండు. కృష్ణుడు లేడా? రెండోరు కృష్ణుడు లేడా? అందరూ రబ్బేసిండు, వీడు రబ్బెత్తాడు. కనుకనే భక్తులు ఏం చేస్తారు? వాళ్ళకు ఇంత నమ్మకం ఉంది కృష్ణుడి మీద, దే ఆర్ రెడీ టు టేక్ ఎనీ రిస్క్స్. వాళ్ళు ఏ రిస్క్ కోసం అన్నారు ఇస్వానికి భయపడేవాళ్ళు. ఎందుకు? అవశ్య రక్షితే కృష్ణ రక్షతి ఇది విశ్వాసం. వాళ్ళ ఫుల్ నమ్మకం ఉంది, కృష్ణ ఇస్ దేర్ టు ప్రొటెక్ట్ మీ, ఐ డోంట్ హ్యావ్ టు వరీ. వాళ్ళ నమ్మకం చూసి కృష్ణుడు భయపడను. వీళ్ళందరూ లోపల అరే వీళ్ళందరూ లోపలిచ్చారు. చివరికి కృష్ణుడు అంటే భక్తుల వ్యవహారం, భక్తుల నమ్మకం ఎంత డేంజర్ అంటే, ప్లీజ్ హియర్ ప్రాపర్లీ, భక్తుల నమ్మకం ఎంత డేంజర్ అంటే, ఇంత దారుణంగా నమ్మకం కృష్ణుడి మీద. వాళ్ళందరూ లోపల వచ్చిన తర్వాత కృష్ణుడు ఒక చోటుకు నిలబడి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? పిల్లలు రక్షించాలి. ఏమిటి టెన్షన్ అంటే భక్తులు భగవంతులు ఇప్పుడు టెన్షన్ వేసేటారు. అంటే వాళ్ళ నమ్మకంకి కృష్ణుడు కూడా సరిగా స్పందించలేదు. ఆలోచిస్తూ టెన్షన్ శ్లోకము కాకుండా టెన్షన్ వస్తుంది. కానీ మళ్ళీ వీళ్ళు నాపై నమ్మకం పెట్టుకుని వచ్చింది. కనుకొని ఇలాంటి రక్షించి బాధ్యత లేదు. అప్పటికి అగాసుడు ఇంకా నోరు ఎందుకు? ఎందుకంటే అగాసుడి టార్గెట్ వీళ్ళందరూ కాదు, కృష్ణుడు. కనుక తన భక్తుల సంరక్షణ కోసం కృష్ణుడు కూడా అగాసుడు వచ్చింది. అప్పటికే ఆవితో ఆ గబ్బు కంపన విషంతో వీళ్ళందరూ పిల్లలు దే వర్ నియర్లీ డెడ్. కృష్ణుడు వచ్చిన తర్వాత అగాసుడు నోరు మూసుకుంటాడు. ఇప్పుడేం చేయాలి? ఇటు చూసిండు. ఫస్ట్ తన ఇంకా గమనించుతున్నాడు. అందరు నిజంగా అన్కాన్షియస్ ఉన్నారా? ఏదో కొంచెం కూడా స్ప్రే ఉందా? కొంచెం కూడా లేదు. మళ్ళీ బయట చూసే నోరు మొత్తం బంద్ ఉందా? ఎవరు చూడట్లేదు. అప్పుడు తన ఆకారం నిర్మించింది. అది ఒక్కడేసారి ఎంత మీద ఆక్రమించిండు? చక్కగా అగాసుది రేస్ కళ్ళ వల్ల కొట్టుకొని బయటకు వచ్చేసిండు. అగాసు
కృష్ణ భగవానికి ఉంది టైం. దాని తర్వాత ఇక కృష్ణుని చూపు ఎటువంటిది? ద బిగ్గెస్ట్ డాక్టర్. మనం ఉందా బాబు ఇట్లా చూసి పేషెంట్ ఒక్కటే క్షణంలో ఇట్లా హెల్త్ చేసి తమకు ఐసోలేట్ కొంచెం 3 రోజులు కొంచెం ఇంకా ఐవి ఫ్లూయిడ్ తీసుకోండి, మల్టీవిటమిన్ తీసుకోండి, అప్పుడు 4వ రోజు కొంచెం పేషెంట్ డిశ్చార్జ్. కానీ కృష్ణుడు ఒక చూపు అందరి పిల్లలు నువ్వు కూడా ఎగు కూడా చేసి ఇది ఆకాశం ఇది పూర్తిగా చంపిన తర్వాత అప్పుడు అందరూ యశోద రోహిణి మొత్తం ప్రజలు ఆడవాళ్ళందరూ మొగలి లేరు వస్తుంది. మీరు అందరూ ఊరికి జరిగింది పూర్తాపోయి దాని 2 తొడలు మీరు చూసి మన పెద్దప్పుడు మన కినా లేదా ఒడ్డెట్టుంది ఇంతతుంది అట్లా తొడలు పడుతుంది చెప్పు పడుతుంది. రివర్ బ్యాంక్స్ తొడలు దాన్ని బొర్ర మొత్తం లోపల వస్తుంది. అప్పటికే అది ఎండిపోయిన సముద్రం లాగా దాని స్థలాలు కొండల శిఖరాల్లాగా ఉంటుంది. అంత పెద్ద ఆకారం. ఇంకా కొండ శిఖరం మీద మనోడు యశోద అప్పుడే ఎక్కి మీరందరూ ఎక్కి కింది దించిన తర్వాత ఏం చేస్తుంది? యశోద మాత కృష్ణుని మొత్తము గోమూత్రం కొని అభిషేకం యాంటీసెప్టిక్. ఎక్కడన్నా రాక్షసి ముఖ్యమైన గోర్లు బిల్లం దాకినేమో అబ్రేషన్స్ మళ్ళీ మొత్తము గోశాల తీసుకుపోయి మొత్తం గోశాల ఎంత గులిందో అంతా పేరు రాకేసింది. ఇది ఆవు తోకతోని మొత్తము కృష్ణుని పేరు అంత ఇది పవర్. ఎందుకు? ఎలాంటి భూతాలు పెట్టాల విశ్వాస ప్రభావం నా కొడుకు మీద ఇది ఆవుది పవర్. ఆవు పాలకున్న గులి గోమూత్రం ఇంకా ఆవు తోక చాలా పవర్ఫుల్. అప్పుడే హనుమాన్ వచ్చి వీళ్ళందరూ ఇలా తెలిసింది. అప్పుడే కమోన్ ఫాస్ట్ మొత్తం ఎట్లా పడుతుంది వచ్చేసింది. చూసరికి ఏంది ఏం చేయాలి? ఇంత ప్రదేశం మైండ్లో ఎలగాల్సిపోతే టెన్షన్ ఉంటుంది. ఒక ఎలగాల్సిపోతే టెన్షన్ ఎట్లా వారాలి ఎక్కడ వారాలి అని లేపుతూ ఉంటాము. ఆ గంప వాసనలు ఇది 12 కిలోమీటర్లు విశాలమైన శరీరము మృతదేహము. ఏం చేయాలా? అట్లా మొత్తము లేకపోతే ఒక ఎపిడమిక్ అయిపోతుంది. ఎన్ని రోగాలు వస్తాయో. వీళ్ళందరూ పూర్ణ దేహాన్ని ముక్కలు చేసి వందల ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క కంపరం పేరేసి కాలబెడుతుంది. అద్భుతం ఏంటి? ఇప్పుడు మనం అందరము శ్మశానం వెళ్ళి ఉంటాం. ఇట్లా కుర్ర కమ్ముడు వాసన ఇంటికి వెళ్ళి తోలు కమ్ముడు. కానీ పూర్ణ శరీరం కాలేటప్పుడు కమ్ముడు వాసన లేదు. ఓ గోరు అంటే ఏంటి? కస్తూరి, చందనము, కర్పూరము ఇవన్నీ కేసర్ ఇవన్నీ కలిపితే ఈ వాసనతో ఆ వాసన మనకి వెళ్తుంది. అందుకు అదే ఇక్కడ శవాలు కావుతున్నాయి. వాసన ఎట్లా ఒక అందరూ అందించరు. ఎట్లా అవుతుంది? ఖాళీ శరీరం ఎట్లా అవుతుంది? దిస్ అ పవర్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. మనమందరం పుట్టిన లాంటివి చెడున్నాం, దుష్టం, మధురం, పాపిష్టం. మన జీవితంలో ఎలా అంత గబ్బు జీవితం మనది. ఎటువంటి జీవితం? గబ్బు జీవితం. కానీ ఎట్లా ఉన్నామో, ఎన్ని పాపాలు చేసినామో అయిపోయింది ఇక. తెలుసో తెలవనో, లోభమో, కామమో, ఈర్ష్యనో చేసినామో అయిపోయింది ఇక. ఈ ప్రపంచంలో పడ్డము, ప్రపంచంలో పెట్టినాం కాబట్టి ప్రపంచం గుణాలు మనపై వచ్చేసినాయి. అన్నీ చేసినాం ఇక. అయిపోయింది ఇక. అనుభవిస్తున్నాం కూడా. చేసిన పాపాల కర్మలకు మనం అనుభవిస్తున్నాం. టైం కృష్ణుడు చూపించిండు మనల్ని. ఎంత దొబ్బినామో, ఎంత మోసపెట్టినామో, ఎంత ఏం చేసినామో, ఎంత మనం అన్ని అనుభవిస్తున్నాము. నో ప్రాబ్లం. ఇప్పటికన్నా కమింగ్ టచ్ కృష్ణ. ఇప్పటికైనా కృష్ణుతో
సంసారం చేస్తుంది. ఈ గబ్బు కంపు జీవితము కస్తుల మార్పు. దేని వలన? కృష్ణ స్పర్శ. కృష్ణుని స్పర్శ అయిందంటే ఈ గబ్బు కంపు జీవితం కూడా కస్తూరి చందనం లాగా ఫ్రేగ్రెన్స్, సువాసితమైంది. ఇంతేకాదు, కృష్ణుడు పూతనను నరకం పంపలేదు. తను చేసిన కర్మలకు ఈ విషయంలో వైకుంఠ గోలోకంలో విమానం ఇప్పించి చక్క గోలోకం పంపించింది. తల్లిది ఓద ఇచ్చింది. యశోద మాతకు ఫస్ట్ అసిస్టెంట్ దాయిగా, నర్స్గా పదవి ఇచ్చింది. చెప్పండి, చంపడానికి వస్తే ఇంత పెద్ద గతి ఉంది, ఈర్షకు వస్తే ఈ గతి ఉంది. మరి మనం ప్రేమ కొద్ది కృష్ణుని సేవ చేసే భావనత్తే మన గతి ఏముంటుందో ఆలోచించాలి. మన గతి ఏముందో ఆలోచించాలి. కృష్ణుడు చూసేది కేవలము సేవ. నువ్వేము నచ్చుడు నీ సేవభావం చూసి నీకు పరమగతిస్తావు. తల్లిని పోషించింది, తల్లిని పోషించింది. ఈ పూతన ఎవరు? పూతన గత జన్మంలో బలి మహారాజ్ కూతురు. బలి మహారాజ్ కూతురు. ఎప్పుడైతే కృష్ణుడు నారాయణ ఆ బలి అవతారం, ఆ వామన అవతారం వ్యక్తిలో చిన్నగా, పొట్టిగా, ముద్దు ముద్దుగా యజ్ఞశాల బలి చక్రవర్తి కూతురు వామన చూసినప్పటి ఎంత ముద్దుకున్నాడు, ఎంత ముద్దుకున్నాడు వీడు. వీడిని ఒళ్ళో వేసుకొని నా శిష్యులాగా పాలు అయిపోతుంది, నాకు ఎటువంటి కొడుకు అని ఆ ఫీలింగ్ వచ్చింది. కృష్ణుడు ఎక్కువ మన ఫీలింగ్ ఎక్కువ కదా, తథాస్తంతో ఉంటాడు కృష్ణుడు. సో కనుకనే మన మనసులో ఏ ఆలోచన తేవో జాగ్రత్త ఉండాల్సింది. ప్రతి ఆలోచన కృష్ణుడు పరమాత్మ కదా, తథాస్తున్నాడు. తప్పుడు కృష్ణుడు తథాస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ బలి చక్రం సంతం వేసిన తర్వాత ఆ చిన్న పుట్టడు, ఆ వామన అవతారం నిజం ఊహించి ఒక్క అడుగుతో మొత్తం భౌతిక ప్రపంచము, రెండు అడుగుతో మొత్తము స్వర్గలోకాన్ని కొలుచుకున్నాడు. అప్పుడు అదే అమ్మాయికి వచ్చి మనసులో కొలిగింది, ఇటువంటి ధృతుడికి, ఇటువంటి మోసగానికి నేను విషం పెట్టి రాదు చంపెట్టుంది. కృష్ణుడు రెండు కోరికలను ఒకసారి కల్పించింది. తల్లిలాగా పాలకి విషం పెట్టి చంపే ప్రయత్నం చేసింది. కనుకనే ఉద్ధవ ఇంకా విదుర, కృష్ణుడు అంతర్గతం అయిన తర్వాత విదుర ఇంకా ఉద్ధవ్ వీళ్ళకి బృందాలు కలుసుకున్నారు. జ్ఞాన గుణస్తుంది. వాళ్ళిద్దరు కూర్చుండి కృష్ణుడిని కీర్తిస్తున్నారు. తమ ఉద్ధవ కృష్ణుడు కాకుండా ఇటువంటి దయామయుడు ఎక్కడ దొరకాలి? కృష్ణుడు లాంటి దయమయుడు ఎక్కడ దొరకాలి? ఎందుకు? అహోపకీయం స్తనకాల కూటం. పూతన చెల్లె, బకాసుని చెల్లె స్తనకాల కూటం, కాలకూటం లాంటి విషయంలో వచ్చింది. కానీ దాన్ని కూడా గోలోకం బయటకు తీసుకెళ్ళాడు. అంత దయమయుడు ఎక్కడ దొరకాల అని ఏడుతుంది. ఒకవేళ ఆలోచించాడు కృష్ణుడు. ఆయనంత విశాలమైన హృదయం లేదు. మనము మన పిల్లల తల్లి మనకి మన పిల్లలు ఇంకా ఒప్పుతుంది. ఒక్క క్షణం కళ్ళమ్మ అడగకపోతే పానం కింద మీద అయిపోతుంది. మీకు వాళ్ళు కొంచెం జ్వరం వస్తే వాడు తిని కూడా హాయిగా ఉంటాడు. జ్వరం వచ్చినాడు మీరు రాత్రితో కూర్చుంటారు. చూస్తారు కదా, వాడు తినప్పుడు ఒక్కప్పుడు తినకపోతే ఏమైందా ఏమైంది ఎదుగుతుంది కదా, వాడు ఒక్కొక్కప్పుడు ఏమైంది ఏమైనా ఏం కావాలి చెప్పరా, నీకు బండి వెళ్తారా, ఏం చెప్పరా, నీకేం కావాలి. వాడు ఏం చెప్పినా వాడు ఆడాడి ఆడతారు. మీరు అందరూ మీ పిల్లలు ఎట్లా ఆడాడిస్తున్నారు ఆడారు. మీరు
మీరు బద్ధ జీవులు, మీ పిల్లల పట్ల ఇంత మీకు మోహము, ఇంత మాయ ఉంది, ఇంత భ్రమ ఉంది. మన బద్ధ జీవులు. ఆ కృష్ణుడికి మనం ఏంటున్నారు, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత మాయ ఉండాలి, ఎంత టెన్షన్ ఆలోచించి. సో కనుక ఆ కృష్ణుని బాధ ఎంత అవుతుంది? కేవలం ఈఎస్ఐ. కేవలం ఒకసారి ఏసన్నామా కృష్ణుని బాధ తగ్గుతుంది. ఇంకా బాధ కృష్ణుడు ఆనందపడతాడు. ఇంకా ఒక తల్లి ఒక తండ్రి తన కొడుకు మీద ఆనందపడితే సంతోషపడేది. కొడుకుకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే తండ్రి ఏం చేస్తాడు? సంతోషపడతాడు. బట్టలు కొనిస్తాడు, సైకిల్ కొనిస్తాడు, బైక్ కొనిస్తాడు, ఇష్టం చేస్తాడు, ఏం బాధ చేస్తాడు. అందుకనే మనం ఈ లోకాన్ని సంతోషపెట్టే బదులు మన నిజమైన తండ్రి, మన నిజమైన తల్లిని అయినా సంతోషం. మీకు అన్నీ చెప్పిన రాత్రి బుంది రావడం చెప్పి బజ్జీలు తయారు చేయండి. బజ్జీల కోసం ఖర్చు పెట్టుంది, బుంది కోసం కాదు. బజ్జీల కోసం ఖర్చు పెట్టిందా బుంది ఆటోమేటిక్లీ ఆ ప్రయత్నంగా వచ్చేస్తుంది. దాని గురించి సెపరేట్గా ప్రయత్నం చేసే అవసరం. కనుమనే ఆ ఎస్ రావాలంటే మన నోట్ ఉంది. కావాల్సింది హరే కృష్ణ మహామంత్రం చెప్పం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం జపంతో మనకు ఆ ఎస్, ఆ బద్ధకం ఏది ఉందో, బద్ధకము, దట్ రెసిస్టెన్స్, అది మనం ఎస్ అనిపించలేదు. తెలుసు అనాల్సింది, కానీ ఈడిద కత్తుంది, ఈడిద కత్తుంది, ఈడిద కత్తుంది. ఈయనకి వచ్చాక యేసు తెలుసు మనం పాటించాలా, తెలుసు మనం జపం చేయాలా, తెలుసు మనము మధ్య మాంసం జూచమని వదిలిపెట్టాలా, అన్నీ తెలుసు. దానివల్ల మనం బాధపడాలి కూడా తెలుసు. ఇంత అలవాట్లో అయిపోయింది, ఇంత అలవాటు పెట్టాము, ఇంతటి బానిస అయిపోయినాము. అది లేకపోతే జీవితం లేదనుకో, అది లేకపోతే చచ్చెప్తాను. అరే దాంట్లో చస్తున్నావు, దానివల్ల చస్తున్నావు తెలుస్తుంది నీకు. అందుకే బయట కనుకనే ఆ బయటపడే శక్తిని మహాంతం ఇస్తుంది. కనుకనే అట్లీస్ట్ ఇప్పుడు మీ పైకి చాలా మంది జపం చేస్తున్నారు, కానీ చేయడం కనీసం స్టార్ట్ అయ్యింది. ఇదే మీ ఆధ్యాత్మిక జీవితం యొక్క స్టార్టింగ్ అనుకోండి యాత్ర. మీరేం చేస్తున్నారు, ఎవరు అది అనవసరం. అవసరం ఒకటే, ఈ హరే కృష్ణ మహామంత్రం ప్రతిరోజు ఒక రూల్ ప్రకారం మేము 16 వాళ్ళు చేస్తాము. కానీ మీకు ఒక్కసారి 10 కాకపోవచ్చు, కానీ ఈ యాత్రలో ఉంటే 16 వందలు అయితే ఇక్కడ తెలియదు. ఎట్లా చెప్పు పట్ 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 అయితే అవుతుంది, విషయం అర్థం అవుతుంది. ఇది పవర్, ఇది స్థానబలం. కానీ కనీసం పోయిన తర్వాత ఒక 4 8 అడ్డమైన ముచ్చట్లు పెట్టుకుంటే, అడ్డమైన విషయాలు మొబైల్లో, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో ఇలా అంతా చేసేస్తున్నాం. కూర్చోండి మాట్లాడేది ముచ్చట ఉంది కదా, చాటింగ్ ముచ్చట ఉంది కదా, చాటింగ్ చేయడం కోరిక ఉంది కదా. నిజమైన వ్యక్తితో చాటింగ్ ఉంది, ఫోన్ మాట్లాడుతుంది కదా, నిజమైన ఫోన్ మాట్లాడుతుంది. ఈ జపమాలు ఏంది, ఇది ఫోన్ ఉంది, ఈ జపమాలు ఏంది, ఇది ఫోన్. ఈ ఫోన్ ఒక్కసారి ఉండాలి. ఈ ఫోన్ది బ్యాటరీ డౌన్ కాదు, దీనికి రీఛార్జ్ అవసరం లేదు. అవును, దీనికి రీఛార్జింగ్ అవసరం లేదు, దీనికి మళ్ళా రిఫిలింగ్ అవసరం లేదు. మరి ఈ ఫోన్లు ఒక్కరోజు 2 రోజు 3 రోజులు అయిపోయింది, డిశ్చార్జ్ అయిపోయింది. మళ్ళీ ఈ ఫోన్తో కేవలం ఈ లోకంలో వ్యక్తులు మాట్లాడచ్చు. అవును, ఈ లోకం చెందిన వ్యక్తి మాట్లాడచ్చు. కానీ ఈ ఫోన్తో డైరెక్ట్ కృష్ణుడు, ఇక్కడ ఈ ఫోన్లతో అన్ని డైరెక్ట్ ఫోన్ పని కాదు. మీరు డైల్ చేసిన నెంబరు కాసేపు బిజీగా ఉంది, ప్రస్తుతం బిజీగా ఉంది, కాసేపు ఆగి ప్రయత్నించండి. అప్పుడప్పుడు కనెక్షన్ కాదు. All lines in this room are busy. Please dial up sometime. కానీ ఈ ఫోన్ ఒక్కసారి కనెక్ట్ చేసినారా డైరెక్ట్ ఎవరు, ఈ బ్రహ్మాండం బయట ఉన్న కృష్ణుని, ఆ గోళం వైకుంఠం దాటి
ఆ కృష్ణుడితో డైరెక్ట్ కనెక్షన్ లేదు. అలా కృష్ణుడు ఫోన్ లేపుతాడు. ఇది జపమాల. ఈ జపమాల ఏంది? ఇదే స్మార్ట్ ఫోన్ ఉంది. ఇప్పుడు స్మార్ట్ వాళ్ళు ఈ ఫోన్ వాడతారు. మీరందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, అందరూ డల్లే. ఫోన్లు స్మార్ట్ వ్యక్తులేమో డల్. కానీ నిజమైన స్మార్ట్ వ్యక్తులు ఏ ఫోన్ వాడతారు? చెప్పాలి. ఇది నిజమైన స్మార్ట్ ఫోన్. ఇప్పుడు మీది ఉంది, మీరు స్మార్ట్లా డల్లా? స్మార్ట్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ వాడతారు. ఇంకా ఫోన్ నంబర్ ఏముంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది 16 శబ్దాల నంబర్ ఉంది. 16 డిజిట్ నంబర్. మన ఫోన్లలో 10 డిజిట్ నంబర్. అది 10 డిజిట్ ఏమో 16 డిజిట్. కనుక ఈ ఫోన్ ఎప్పుడు జేబులో పెట్టుకోండి. ఈ ఫోన్ ఎప్పుడు జేబులో పెట్టుకోండి. ఈ ఫోన్తో ఎప్పుడు చాటింగ్ కాకుండా చాంటింగ్ చేయండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. डायरेक्ट कनेक्शन कृष्णा से. डायरेक्ट कनेक्शन. ब्रेकफास्ट आ गया? आ गया? ఏమంటారు? బ్రేక్ శరీరంకి ఆహారం కావాలా, ఆత్మకి ఆహారం కావాలా? నాకు తెలుసు ఆత్మతో ఇట్లా చేయాల్సింది. ఆత్మ కావాల్సిందే, కానీ శరీరం కోసం కూడా కావాలి. ఇందాక చెప్తా కదా, కారు డ్రైవర్ రోజు చూసుకోవాలని. డ్రైవర్ అయింది కొంచెం కారు విషయం కూడా ప్రభుజీ ఆలోచిస్తుంది. కనుక మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. దాని తర్వాత మనం చూసుకుని క్లైమేట్ ఉంటుందో నేను ఇంకా అదే నేను గోకుల్ మహాన్ ఒక్క జస్ట్ ఇలా స్టార్ట్ ఇచ్చిన. దాని తర్వాత బ్రహ్మాండ కట్ట వచ్చింది. సో ప్లీజ్ టేక్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుపాద కీ జై.